వెల్కమ్ టు విష్ణు ఎస్. ఈరోజు క్లాస్లో మనం ఫస్ట్ టెస్ట్ గురించి కీ అండ్ ఎక్స్ప్లెనేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఆపరేటింగ్ టార్గెట్ ఆర్ టూల్ ఆఫ్ ది మానిటరీ పాలసీ? జనరల్గా మీకు తెలుసు మానిటరీ పాలసీ యొక్క పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మానిటరీ పాలసీ? టు మెయింటైన్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ టు ఎన్షూర్ ద ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్ అండ్ ఎన్షూరింగ్ ద గ్రోత్. సో ఇక్కడ చూడండి, మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు, ఆపరేటింగ్ టార్గెట్ అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో 4 ఆప్షన్లో 3 ఆప్షన్స్ చాలా సిమిలర్ రీజన్ కలిగి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రెపో రేట్. రెపో రేట్ ఏంటి? వాట్ ఈస్ ద రెపో రేట్? ఆర్బీఐ లెండ్స్ ద బ్యాంక్. ఓకే. అండ్ క్యాష్ రిజర్వ్ రేషియో అంటే పర్సంటేజ్ ఆఫ్ ది క్యాష్ దట్ మస్ట్ బీ కెప్ట్ విత్ ద ఆర్బీఐ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ది డిపాజిట్స్ ఆఫ్ ది బ్యాంక్స్. ఓకే. తర్వాత మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి? ఓవర్ నైట్ లెండింగ్ ఫెసిలిటీ. సో దీనిలో మనకి ముఖ్యంగా చూస్తే ఈ 3 టూల్స్ అన్నీ కూడా దేన్ని రెగ్యులేట్ చేయడానికి యూజ్ అవుతాయి? కాల్ మనీ రేట్ని రెగ్యులేట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకే. ఏంటి కాల్ మనీ రేట్ అంటే? బేసికల్గా మీరు చూడండి, ఇండియాలో మనకి వెల్ డెవలప్డ్ మార్కెట్ అంటే మనీ మార్కెట్ మాత్రమే. క్యాపిటల్ మార్కెట్ ఈజ్ ఎట్ టు బీ డెవలప్డ్. సో కాబట్టి మేజర్ మనీ సర్క్యులేషన్ అనేది మనకు కాల్ మనీ రేట్ ద్వారా ఎక్కువగా జరుగుతుంటుంది. ఇప్పుడు కాల్ మనీకి డిమాండ్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది? లిక్విడిటీ పైన స్ట్రెస్ ఉంటుంది. లిక్విడిటీ పైన స్ట్రెస్ ఉన్నప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది? ఇట్ విల్ బీ యూజింగ్ దీస్ 3 టూల్స్ టు రెగ్యులేట్ ద మనీ సప్లై ఇన్ ద మార్కెట్. ఇక్కడ మనం ఇంపార్టెంట్గా చూస్తే మనకి కాల్ మనీ అంటే చూడండి, రైట్, కాల్ మనీ మార్కెట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ మనీ మార్కెట్ వేర్ సర్ప్లస్ ఫండ్స్ ఆర్ ట్రేడెడ్ ఆన్ డైలీ బేసిస్. ఓకే. అంటే డే టు డే మనకు టైంలో మనకి ఈ మనీ అనేది సర్క్యులేట్ అవుతుంటుంది. అండ్ చాలా షార్ట్ టర్మ్ లెండింగ్ డ్యూరేషన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ కాల్ మనీ అండ్ యూ టేక్ హియర్ ద లోన్స్ ఆర్ ట్రేడెడ్ ఇన్ ద కాల్ మనీ మార్కెట్ అండ్ హ్యావ్ ఎ షార్ట్ టర్మ్ డ్యూరేషన్ రేంజింగ్ ఫ్రమ్ 1 to 14 days. అంటే ఈ 1 to 14 daysలో ఎక్కువ కాల్ మనీ మనకి మార్పిడి జరుగుతుంది అనుకోండి, దాన్ని బట్టి మనకి ఏమర్థం చేసుకోవచ్చు? లిక్విడిటీ పైన చాలా స్ట్రెస్ ఉందన్నట్టు. కాబట్టి అలాంటి స్ట్రెస్ ఉన్నప్పుడు ఆర్బీఐ విల్ బీ యూజింగ్ ఇట్స్ మానిటరీ పాలసీ టూల్స్ టు రెగ్యులేట్ ద కాల్ మనీ మార్కెట్. సో ఇది కాబట్టి ఆన్సర్ ఏంటి? సి ఇస్ ద ఆన్సర్. తర్వాత, ఇండియా రీసెంట్లీ అడాప్టెడ్ ఎ మిషన్ టు ఎలిమినేట్ సికిల్ సెల్ అనీమియా బై 2047. బేసికల్గా మనకి సికిల్ సెల్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? వాట్ ఈస్ ద సికిల్? ఒక కొడవలి మాదిరిగా ఉండేదాన్ని సికిల్ అంటాం. సో కాబట్టి మనం చూడగానే ఇక్కడ ఆప్షన్ 2ని మనం ఈజీగా ఓవర్ రూల్ చేయొచ్చు. సో వీ కెన్ ఎలిమినేట్ దిస్ ఆప్షన్. ఓకే. తర్వాత, సికిల్ సెల్ అనీమియా ఈజ్ జెనెటిక్ కండిషన్ ఆర్ నాన్ జెనెటిక్ కండిషన్? జెనెటిక్ కండిషన్. ఓకే. సో కాబట్టి అండ్ ఇట్ ఈస్ ఎ రెడ్ బ్లడ్ డిజార్డర్. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. ఇది ఇక్కడ మనం ప్రతిసారి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీ నీడ్ టు గ్యాదర్ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. మనకి వరల్డ్ సికిల్ డేని మనకు ఎవ్రీ ఇయర్ June 19th మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రిజల్యూషన్ అనమాట. తర్వాత ఫస్ట్ టైం మన ఇండియాలో సికిల్ డేని అంటే మనకు సికిల్ సెల్ డేని సెలబ్రేట్ చేసింది మాత్రం 2009లో. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909. సో ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ని మరొక రకంగా ఏం పిలవచ్చు చెప్పండి? మింటో మార్లే రిఫార్మ్స్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ మింటో మార్లే రిఫార్మ్స్కి సంబంధించినటువంటి యాక్ట్ మనం చూస్తే మనకి డైరెక్ట్గా చూడగానే మనకి ఫస్ట్ మనం అట్రాక్ట్ చేసేటువంటి పాయింట్ ఏంటి? ఇట్ ఇంట్రడ్యూస్ ద సిస్టమ్ ఆఫ్ కమ్యూనల్ రీప్రజెంటేషన్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏ ఆప్షన్లో ఉంటుంది? ఖచ్చితంగా మనకి ఈ ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి ఆప్షన్ అనేది మనకి కనిపించాలి. ఓకే, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ యాక్చువల్గా. కాబట్టి ఇక్కడ మనం ఏమడుగుతున్నాడు? రాంగ్ ఆప్షన్స్ ఏమైనా అడుగుతున్నాడు. ఓకే. సో రాంగ్ ఆప్షన్స్ ఏంటి? ఇట్ క్రియేటెడ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎట్ ద ప్రావిన్షియల్ లెవెల్. ఈజ్ ఇట్ ట్రూ? నో. విచ్ యాక్ట్ క్రియేటెడ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎట్ ద ప్రావిన్షియల్ లెవెల్? 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఓకే. తర్వాత, ఇండియన్స్ వర్ అసోసియేటెడ్ విత్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఫర్ ద ఫస్ట్ టైమా? నో. 1861 కౌన్సిల్స్ యాక్ట్ ద్వారానే ఏర్పడింది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. తర్వాత, సెపరేట్ రిప్రజెంటేషన్ ఫర్ ఉమెన్ ఈజ్ గివెన్. ఈజ్ ఇట్ ట్రూ? నో. మనకి 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. సో అంటే 1935 కూడా మనకి ఎక్స్టెన్షన్ చేసింది. ఓకే, రైట్. సో కాబట్టి ఆన్సర్ ఏంటి? డి ఈజ్ ద ఆన్సర్. మనకి రాంగ్ అడుగుతున్నాడు కాబట్టి 1 to 4. తర్వాత నెక్స్ట్ ఇది చూడండి, మనకి ఇది బడ్జెట్ స్పీచ్లో ఇచ్చారు. ఇది భారత్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ రిపాజిటరీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్, దాన్ని ఏమంటారంటే భారత్ శ్రీ అంటారు. ఇదేంటి? డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియం. తర్వాత, భారత్ శ్రీ విల్ బీ సెటప్ బై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఏంటి? భారత్ రిపాజిటరీ ఇన్స్క్రిప్షన్ ఈజ్ ఏ డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియం. సో ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ చూస్తే, సో ఇట్ ఈస్ అ డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియం విత్ అ డిజిటైజేషన్ ఆఫ్ 1 lakh ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్. ఓకే, మనని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్సా, మిడీవల్ ఇన్స్క్రిప్షన్సా, ఇలాంటివి కూడా మనం అడగడానికి అవకాశం ఉంటుంది. సో తర్వాత, భారత్ శ్రీ విల్ బీ సెటప్ బై ఆర్కియాలజికల్
సర్వే ఆఫ్ ఇండియా ఎట్ హైదరాబాద్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద పొజిషన్ హెల్డ్ డ్యూరింగ్ ద ఇంటరిమ్ గవర్నమెంట్. మనకి తాత్కాలిక గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరెవరు ఏ పొజిషన్స్ని హోల్డ్ చేశారని ఇలాంటి ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఏంటంటే చెప్పండి, వాట్ ఈస్ ద ఆన్సర్? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us లుక్ ఎట్ ఓవరాల్ ఇంటరిమ్ గవర్నమెంట్. సో చూడండి, జవహర్లాల్ నెహ్రూ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కౌన్సిల్ అండ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్, కామన్వెల్త్ రిలేషన్స్. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్. కొన్ని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ద మోస్ట్ ప్రామినెంట్ ఇంటర్నేషనలిస్ట్. సో త్వరగా మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్, రాజేంద్ర ప్రసాద్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్, జాన్ మాథాయ్ ఇండస్ట్రీస్ అండ్ సప్లైస్, జగ్జీవన్ రామ్ లేబర్, సర్దార్ బల్దేవ్ సింగ్ డిఫెన్స్, సిహెచ్ బాబా వర్క్స్ మైన్స్ అండ్ పవర్. తర్వాత లియాఖత్ అలీ ఖాన్ ఫైనాన్స్, అబ్దుర్ రబ్ నిష్తార్ పోస్ట్ అండ్ ఎయిర్, అసఫ్ అలీ రైల్వేస్ అండ్ ట్రాన్స్పోర్ట్, రాజగోపాలాచారి ఎడ్యుకేషన్ అండ్ ఆర్ట్స్. ఓకే, చుంద్రిగర్ కామర్స్, గజ్నఫర్ అలీ ఖాన్ హెల్త్ అండ్ జోగిందర్నాథ్ మండల్ లా. సో కాబట్టి మనకి కొన్ని ఈజీగా మనం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉన్నాయి, మనం ఈజీ గుర్తుంచుకోవచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ఆర్టికల్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 3 గురించి మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి. చెప్పండి, ఆర్టికల్ 3 యొక్క ఇంపాక్ట్తో మనం ఏం చేయొచ్చు? యూజింగ్ ఆర్టికల్ 3 వాట్ కెన్ బి డన్? ఇంక్రీజింగ్ ద సైజ్ ఆఫ్ ఎనీ స్టేట్, ఎస్ ఆర్ నో? ఎస్. డిమినిష్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్, ఎస్. ఆల్టర్ ద బౌండరీస్ ఆఫ్ ఎనీ స్టేట్, ఎస్. ఆల్టర్ ద నేమ్ ఆఫ్ ఎనీ స్టేట్, ఎస్. ఇవన్నీ 4 పాసిబిలిటీస్ కూడా ఆర్టికల్ 3లో ఉన్నాయి. ఓకే, ఒకవేళ ఇలా ఇక్కడ ఒక ట్విస్ట్ చేశారనుకోండి, మెర్జింగ్ ఎనీ స్టేట్ ఆఫ్ ఇండియా విత్ ఫారెన్ టెరిటరీ అని ఇచ్చారనుకోండి, కెన్ ఇట్ బి కమింగ్ అండర్ ఆర్టికల్ 3? నో. ఓకే, రైట్. సో కాబట్టి ఆన్సర్ ఏంటి? ఏ ఈజ్ ద ఆన్సర్. సో ఎవ్రీథింగ్ కమ్స్ అండర్. తర్వాత ద టర్మ్ అన్టచబిలిటీ, 7th క్వశ్చన్ చూడండి. ద టర్మ్ అన్టచబిలిటీ హ్యాస్ నాట్ బీన్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఈజ్ ఇట్ ట్రూ? ఈజ్ ఇట్ ట్రూ? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఆర్టికల్ 17 అబాలిషెస్ అన్టచబిలిటీ, కానీ ఇట్ డస్ నాట్ డిఫైన్ వాట్ ఈస్ అన్టచబిలిటీ. ఎందుకంటే అన్టచబిలిటీ రకరకాల సమయాల్లో రకరకాల రూపాలని సంతరించుకుంటుంది. కాబట్టి యూ కాంట్ గివ్ ఎనీ ఫిక్స్డ్ డెఫినేషన్ ఫర్ ద అన్టచబిలిటీ. అదే ప్రయత్నం కూడా మనకి 1955 అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్లో కూడా మనకి డిఫైన్ చేయలేదు. ఓకే, తర్వాత ద రైట్ అండర్ ఆర్టికల్ 17 ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ద ప్రైవేట్ ఇండివిజువల్స్. ఇక్కడ నాట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. వాట్ ఈజ్ నాట్ కరెక్ట్? బోత్ 1 to 3 ఆర్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఆర్టికల్ 17 అనేది ఒక సోషల్ రైట్ అనమాట. సోషల్ రైట్ అంటే కేవలం స్టేట్కి అగెన్స్ట్గా మాత్రమే కాదు, ఈవెన్ సొసైటీలో ఉన్నటువంటి లోపాలని సరి చేయడానికి కూడా ఆర్టికల్ 17 యూజ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, 8th క్వశ్చన్ చూడండి. మనకి 5 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫ్రీడమ్ ఆఫ్ ఆర్టికల్ 19 గురించి. ఫ్రీడమ్ ఆఫ్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్, ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్, ఫ్రీడమ్ టు టెలికాస్ట్, రైట్ అగేన్స్ట్ టెలిఫోనిక్ ట్యాపింగ్ అండ్ రైట్ టు స్ట్రైక్. చెప్పండి, దీనిలో ఏది కవర్ కాదు ఆర్టికల్ 19లో? వెదర్ రైట్ టు స్ట్రైక్ ఈజ్ కవర్డ్? నో, రైట్ టు స్ట్రైక్ ఈజ్ నాట్ కవర్డ్. కాబట్టి ఆన్సర్ ఏంటి? 1, 2, 3 and 4. ఎందుకు రైట్ టు స్ట్రైక్ ఈజ్ నాట్ కవర్డ్ అంటే, యాక్చువల్గా మనకి రంగరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో సుప్రీంకోర్టు చెప్పింది రైట్ టు స్ట్రైక్ ఈజ్ నాట్ ఫండమెంటల్ రైట్. ఓకే, రైట్ టు స్ట్రైక్ ఈజ్ నాట్ ఫండమెంటల్ రైట్. సో ఇవన్నీ కూడా రైట్ టు ఆర్టికల్ 19లో పార్ట్ ఆఫ్ ది ఆర్టికల్ 19 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, ఇది చాలా పొటెన్షియల్ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో రావడానికి. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్. క్రిస్పార్ ఆర్ స్పెషలైజ్డ్ స్ట్రెచెస్ ఆఫ్ DNA. ప్రోటీన్ Cas9 is an enzyme that acts like a pair of molecular scissors. These organisms use CRISPR derived DNA. So what is the right answer? 1 and 2 are the right answers. ఇక్కడ మనం ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూస్తే, బేసికల్గా మనం కొన్ని జెనెటికల్ డిసీజెస్ని మనం క్యూర్ చేయడానికి ఈ క్రిస్పార్ Cas9 మెకానిజంని మనం వాడతాం. ఓకే, సో దీనిలో భాగంగా ఏమవుతుందంటే, ఎక్కడైతే అఫెక్టెడ్ పార్ట్ ఆఫ్ DNA ఉంటుందో, అంటే మన బాడీలో కొన్ని జెనెటికల్ డిజార్డర్స్ ఉంటాయి, ఆ జెనెటికల్ డిజార్డర్స్ని రిపేర్ చేయడం కోసం ఈ సిస్టమ్ని మనం వాడతాం. ఓకే, వాడే క్రమంలో మనం ఏం చేస్తామంటే 2 ఇంపార్టెంట్ టూల్స్ ఉంటాయన్నమాట ఈ మెకానిజంలో. ఒకటేమో గైడ్ RNA, రెండవదేమో Cas9 ఎంజైమ్. ఓకే, గైడ్ RNA ఏం చేస్తుందంటే, ఎక్కడైతే టార్గెటెడ్ DNA ఉంటుందో అక్కడికి వెళ్ళి పేర్ అయిపోతుంది అనమాట. మనకు తెలుసు కదా న్యూక్లియోటైడ్స్. ఓకే, అడినిన్, గ్వానిన్, సైటోసిన్ అండ్ థైమిన్ అక్కడ వెళ్ళి ఏమవుతుంది? పేర్ అవుతుంది. పేర్ అయిన వెంటనే ఏమవుతుందంటే, ఆ Cas9 ఎంజైమ్ ఏదైతే ఉంటుందో అది యాక్షన్లోకి దిగిపోయి ఏం చేస్తుంది? ఈ స్ట్రెచ్ని ఏం చేస్తుంది? కంప్లీట్గా డిలీట్ చేసేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, సెల్లో ఉన్నటువంటి ఏదైతే మెషినరీ ఉంటుందో, బేసికల్గా మనకి DNAకి ఏ చిన్న డ్యామేజ్ జరిగినా సెల్లో ఉన్నటువంటి మెషినరీ అక్కడికి వచ్చేసి ఏం చేస్తుందో రిపేర్ చేస్తుంది. ఆ రిపేర్ చేసే క్రమం ఎలా ఉంటుంది? ప్రాపర్గా రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఆ ప్రాపర్గా రిపేర్ అవ్వడానికి అవసరమైనటువంటి ప్రికర్సర్స్ని మనం సెల్లోకి పంపిస్తాం అనమాట. తద్వారా అక్కడ ప్రాపర్గా
రిపేర్ అవుతుంది. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్లస్టర్డ్ రెగ్యులేటరీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ దేనికి సంబంధించినవి అంటే డిఎన్ఏ రిపేర్కి సంబంధించినవి. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 1 and 2. బికాస్ ఇక్కడ డిఎన్ఏ కాదు, ఇదేంటది ఆర్ఎన్ఏ. ఇందాక చెప్పాను కదా ఆర్ఎన్ఏ అని, గైడ్ ఆర్ఎన్ఏ అని. 10th క్వశ్చన్ చూడండి, మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. డిఎన్ఏ టెస్టింగ్ ఈజ్ అలౌడ్ ఓన్లీ. ఇక్కడ మనకి దేని గురించి అంటే మనకి డిఎన్ఏ బిల్ గురించి, అంటే డిఎన్ఏ టెక్నాలజీ బిల్ గురించి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. ఏంటి? డిఎన్ఏ టెస్టింగ్ ఈజ్ అలౌడ్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మ్యాటర్స్ లిస్టెడ్ ఇన్ ద షెడ్యూల్ టు ద బిల్. అథారిటీస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు ఆబ్టైన్ కన్సెంట్ ఫర్ ద కలెక్షన్ ఇన్ సర్టన్ సిచ్యువేషన్స్. The bill provides for the establishment of only National DNA Bank. The bill provides for the establishment of DNA Regulatory Board. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఒకసారి జనరల్ ఫీచర్స్ మనం చూస్తే రిగార్డింగ్ ద డిఎన్ఏ రెగ్యులేషన్ బిల్ చూడండి, ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్స్, ఈ థీమ్స్ మనం క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఓకే, ఒకటి ఏంటంటే ఇట్ టాక్స్ అబౌట్ ద యూసేజ్ ఆఫ్ డిఎన్ఏ, అంటే డిఎన్ఏని ఎలాంటి సందర్భంలో మనం వాడచ్చు, అంటే దేనిలో వాడచ్చు? సివిల్ మ్యాటర్స్లో వాడచ్చు, అలాగే మనం క్రిమినల్ మ్యాటర్స్లో కూడా వాడచ్చు. అఫెన్సెస్ విషయంలో వాడచ్చు, సివిల్ మ్యాటర్ అంటే పెటర్నిటీ టెస్ట్లో వాడచ్చు, లేదంటే క్రిమినల్స్ని ఐడెంటిఫై చేయడానికి వాడచ్చు. తర్వాత ఎందుకంటే ఈ మోడర్న్ టెక్నాలజీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రెగ్యులేషన్ అనేది చాలా అవసరం, లేకపోతే దాన్ని మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంది. అందుకోసం ఈ బిల్ని ప్రపోజ్ చేశారనమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటి? యూజ్ ఆఫ్ డిఎన్ఏ డేటా. తర్వాత కలెక్షన్ ఎలా చేయాలంటే కలెక్షన్ కెన్ బి డన్ బై ద ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్. కొన్ని సందర్భాల్లో కన్సెంట్తోని కలెక్ట్ చేయాలి, కొన్ని సందర్భాల్లో కన్సెంట్ లేకుండా కూడా కలెక్ట్ చేయొచ్చు. కన్సెంట్తోని కలెక్ట్ చేసే కేసెస్ ఏంటి? మైల్డ్ పెనాల్టీస్, మైల్డ్ అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయంలో. సీరియస్ అఫెన్సెస్ విషయంలో మాత్రం కన్సెంట్ అవసరం లేదు, అంగీకారం అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ మనకి ఇంకేంటి చెప్తాడంటే డిఎన్ఏ డేటా గురించి చెప్తాడు. మనకి డిఎన్ఏ డేటా గురించి 2 రకాల బాడీస్ ఉంటాయి, నేషనల్ డిఎన్ఏ బ్యాంక్, అదేవిధంగా రీజనల్ డిఎన్ఏ బ్యాంక్. ఓకే, కానీ ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు? ఓన్లీ నేషనల్ లెవెల్ని ఇచ్చాడు. ఓకే, తర్వాత రిమూవల్ ఆఫ్ డిఎన్ఏ ప్రొఫైల్స్, అంటే బేసికల్గా డిఎన్ఏ ప్రొఫైల్స్ మనం క్రియేట్ చేసిన తర్వాత వాటిని రిమూవ్ చేయడానికి కూడా ఈ బిల్ అనుమతినిస్తుంది. ఎందుకంటే సస్పెక్ట్స్ ఉంటారు, వాళ్ళు నిర్దోషులుగా రిలీజ్ అవుతారు, అలాంటప్పుడు వాళ్ళ ప్రైవసీకి అది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వాటిని రిమూవ్ చేయడానికి కూడా ఈ బిల్లో కొన్ని ప్రొవిజన్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం ఈ కాంటెక్స్ట్లో మనం ఆప్షన్స్ చూడండి, వాట్ ఆర్ ద రైట్ ఆప్షన్స్? ఓకే, వాట్ ఈస్ దట్? సి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఎందుకంటే మనకి ఇక్కడ ఏమని చెప్పాడు? డిఎన్ఏ టెస్టింగ్ ఈజ్, సో ఇక్కడ ఏమడుగుతున్నాడు? వాట్ ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్? డిఎన్ఏ టెస్టింగ్ ఈజ్ అలౌడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మ్యాటర్స్ లిస్టెడ్ ఇన్ ద డిఎన్ఏ బిల్ అండ్ అథారిటీస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అబ్టైన్ కన్సెంట్. ఓకే, సో సెకండ్ వన్ ఈజ్ ఆల్సో రైట్ ఆప్షన్. ద బిల్ ప్రొవైడ్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఓన్లీ నేషనల్ డిఎన్ఏ బ్యాంక్. ఈజ్ ఇట్ ట్రూ? ఇట్ ఈస్ ఫాల్స్. తర్వాత ద బిల్ ప్రొవైడ్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిఎన్ఏ రెగ్యులేటరీ బోర్డ్. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. కాబట్టి ఆన్సర్ ఏంటి? సి ఈజ్ ద ఆన్సర్. తర్వాత ఈ ఆప్టిట్యూడ్ మీరు జనరల్గా చేసుకోవచ్చు. సో 11th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి డి ఈజ్ ద ఆన్సర్. 12th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఏ ఈజ్ ద ఆన్సర్. 13th క్వశ్చన్ సి ఈజ్ ద ఆన్సర్, సౌత్ ఈస్ట్. తర్వాత 14th క్వశ్చన్ వచ్చేసి బి ఈజ్ ద ఆన్సర్, 50 meters ఈస్ట్. 15th క్వశ్చన్ వచ్చేసి డి ఈజ్ ద ఆన్సర్. తర్వాత 18th క్వశ్చన్ వచ్చేసి ఏ ఈజ్ ద ఆన్సర్. మనకి 17th క్వశ్చన్ ఏ ఈజ్ ద ఆన్సర్. తర్వాత 16th క్వశ్చన్ వచ్చేసి బి ఈజ్ ద ఆన్సర్. సో 19th క్వశ్చన్ ఏ ఈజ్ ద ఆన్సర్. 20 వచ్చేసి సి ఈజ్ ద ఆన్సర్, సి 20C. 21st బి ఈజ్ ద ఆన్సర్, బి. తర్వాత 22nd వచ్చేసి మీరు చూడండి, ఎస్ 22nd చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ రామానంద, కబీర్ అండ్ నానక్. ఓకే, వీళ్ళంతా ఎవరు? భక్తి సెయింట్స్ అనమాట. ఓకే, ఎందుకంటే సొసైటీలో ఎప్పుడైతే మనకి మూఢ విశ్వాసాలు పెరుగుతాయో, అంధవిశ్వాసాలు పెరుగుతాయో, వీ విల్ సీ డిఫరెంట్ ట్రెండ్స్ ఆఫ్ భక్తి రివోల్ట్స్. ఓకే, మనకి బుద్ధిజం, జైనిజం కూడా భక్తి రివోల్ట్సే. సో అదే తరహాలో మనకు మిడివల్ హిస్టరీలో ఈ రకమైనటువంటి భక్తి రివోల్ట్స్ వచ్చినాయి. సో దీనికి సంబంధించినటువంటి బేసిక్ థింగ్స్ మనం చూసిన తర్వాత లెట్ us గెట్ ఇన్ టు ద డిస్కషన్. చూడండి, మనకి రామానంద. ఓకే, బేసికల్గా రామానంద మనం చూస్తే హీఈస్ ద డివోటీ, హీఈస్ ద డిసైపుల్ ఆఫ్ రామానుజాచార్య. ఓకే, సో ఈ రామానంద ఎవరు? హీఈస్ ద ఫాలోవర్ ఆఫ్ రామానుజ, లైక్ అదర్ మోనోథీస్ట్ భక్తి సెయింట్స్. ఇక్కడ ఏంటి? మోనోథీజం అంటే ఏంటి? ఒకటే గాడ్ని ఫాలో అవ్వడం. ఓకే, ఏక ఈశ్వరోపాసన అంటే ఒకే దేవుని ప్రార్థించడం. ఓకే, తర్వాత హీ అపోజ్ ద కాస్ట్ సిస్టమ్. బేసికల్గా భక్తి రివల్యూషన్కి ఇవన్నీ కామన్ ఫీచర్స్. ఓకే, కుల రహిత సమాజం కోసం. తర్వాత ఫౌండర్ ఆఫ్ ద రామ్ కల్ట్ ఇన్ ద నార్త్ ఇండియా. ఓకే, తర్వాత హీ వర్షిప్డ్ రామ అండ్ సీత. తర్వాత హీ రిజెక్టెడ్ ద మోనోపొలీ ఆఫ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఎందుకంటే లాంగ్వేజ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో రిలీజియన్. సో దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు? భక్తి సెయింట్స్ అనమాట. సో ఈ రామానంద అనేవారు ఎవరు? ఈ రామానుజాచార్య యొక్క శిష్యులు. మనకు రామానుజాచార్య యొక్క విగ్రహం మనకు తెలుసు హైదరాబాద్లో.
ఓకే, సో ఈయన 1017లో మనకి తమిళనాడులో శ్రీపెరంబుదూర్లో జన్మించారు. సో మనకు తెలుసు హీ హాజ్ రివైవ్డ్ ద భక్తి మూమెంట్. తర్వాత ఇక్కడ ఈయన యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతిపాదన ఏంటంటే విశిష్ట అద్వైత. వాట్ ఈస్ దట్? విశిష్ట అద్వైత. సో అద్వైత అంటే ఏంటి? అద్వైత అంటే యూనిక్నెస్ ఆఫ్ ది గాడ్. ద్వైత అంటే డ్యూయాలిటీ ఆఫ్ గాడ్, అంటే ఆత్మ వేరు పరమాత్మ వేరు అంటే ఇది డ్యూయలిజం. అద్వైత అంటే ఒకే ఆత్మ ఉంటుంది, అది ఎవరు? పరమాత్మ మాత్రమే. సో అది చెప్పేది ఎవరు? రామానుజాచార్య. తర్వాత మనకి కబీర్ కూడా కబీర్ రామానంద శిష్యుడు. చూడండి మనకి సీక్వెన్స్లో కూడా అడుగుతారు. సో కాబట్టి మనం ఈ క్రోనాలజీ గుర్తుంచుకోవాలి. సో కబీర్ వచ్చేసి హీ ఈజ్ ద డిసైపుల్ ఆఫ్ రామానంద. సో తర్వాత తన యొక్క వర్సెస్ మనకి సిక్ హోలీ బుక్లో మనకు కనిపిస్తాయి, ఆది గ్రంథంలో మనకు కనిపిస్తాయి తన యొక్క వచనాలు అనేటివి. ఓకే, తర్వాత ఈ స్ట్రాంగ్లీ డినౌన్స్ ద ఐడల్ వర్షిప్ అండ్ పిలిగ్రిమేజెస్, రిచువల్స్ అండ్ కాస్ట్ సిస్టమ్. పిలిగ్రిమేజెస్ అంటే తీర్థయాత్రలు. ఓకే, వీటన్నిటి కూడా పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్పాడు. తర్వాత ద మిషన్ ఆఫ్ కబీర్ వాస్ టు ప్రీచ్ రిలీజియన్ ఆఫ్ లవ్ దట్ వుడ్ యునైట్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రీడ్స్. ఓకే, సో ఇది కబీర్ యొక్క కంట్రిబ్యూషన్. తర్వాత గురునానక్ తెలుసు మనకి, గురునానక్ ఈస్ ద ఫస్ట్ సిక్ గురు. ఓకే, అండ్ హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ సిక్కిజం. సో ఇతని యొక్క అబ్జర్వేషన్స్ కూడా అదే సేమ్, ఏంటంటే ఏకేశ్వరోపాసన, అబాలిషన్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్, సొసైటీలో డిఫరెన్సెస్ ఉండొద్దని చెప్పిన ఫిలాసఫీ కూడా గురునానక్కి. సో ఈ కాంటెక్స్లో మనం లెట్ us లుక్ ఎట్ ద క్వశ్చన్. సో చూడండి క్వశ్చన్ ఏముందో చూడండి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రామానంద, కబీర్ అండ్ నానక్. సో దే వర్ నాట్ లింక్డ్ విత్ ఎనీ పర్టికులర్ రిలీజియస్ క్రీడ్. They did not believe in rituals and ceremonies, condemned the monotheism and believed in the multiple gods. Is it true? No. తర్వాత కబీర్, నానక్ ఆర్ ప్రొపోనెంట్స్ ఆఫ్ సగుణ. సో ఇప్పుడు చూడండి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? రైట్ ఆన్సర్ ఈస్ సి ఏంటి? ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్. సో ఓన్లీ 1 and 2 దే వర్ లింక్డ్ విత్ ఎనీ పర్టికులర్ రిలీజియస్ క్రీడ్. తర్వాత దే డిడ్ నాట్ బిలీవ్ ఇన్ ద రిచువల్స్ అండ్ సెరిమోనీస్. ఓకే, రైట్. సో తర్వాత కబీర్ అండ్ నానక్ ఆర్ సగుణాస్ ఆర్ నిర్గుణాస్. ఓకే, దే డిడ్ నాట్ విజువలైజ్ ద ఫార్మ్ ఆఫ్ ది గాడ్. ఓకే, దేవుడికి స్వరూపాన్ని ఇవ్వకపోద్దని ఏమంటారు? నిర్గుణ అంటారు. ఓకే, సో ఇదంతా ఇస్లాం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో మనకి సగుణ సెయింట్స్ మనకు, అలాగే నిర్గుణ సెయింట్స్ మనం బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, సగుణ సెయింట్స్ ఎవరు? తులసీదాస్, చైతన్య, సర్దాస్ అండ్ మీరా. ఓకే, అదేవిధంగా ద ప్రపోనెంట్స్ ఆఫ్ నిర్గుణ భక్తి ఈజ్ నథింగ్ బట్ నానక్, కబీర్ ఆర్ ద మేజర్ ప్రపోనెంట్స్ ఆఫ్ ది నిర్గుణ సెయింట్స్. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద విజిట్ ఆఫ్ ఫేమస్ చైనీస్ ట్రావెలర్ ఫాహియాన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో హీ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ చంద్రగుప్త టూ. ఈజ్ ఇట్ ట్రూ? ఎస్. తర్వాత హీ స్టడీడ్ సాంస్క్రిట్ అట్ పాటలీపుత్ర. హీ కేమ్ టు ఇండియా బై సీ రూటా? నో, హీ కేమ్ టు ఇండియా ఆన్ ద ఫుట్ అండ్ రిటర్న్ అవే ఫ్రమ్ ఇండియా ఆన్ ద సీ రూట్. సో కాబట్టి తర్వాత he main purpose of visiting India was to study political and social system. Recently foundation of Fahian museum was done, who taught for years in the ancient Nalanda University. ఈయన యాక్చువల్గా ఇండియాలో మనకి 15 సంవత్సరాలు ఉన్నాడు. ఓకే, 15 సంవత్సరాలు ఉన్నాడు. సో ఆ 15 సంవత్సరాల టైం మన ఇండియాలోనే గడపడం జరిగింది. సో ఈయన తర్వాత వచ్చింది ఎవరు? హ్యూయన్ సాంగ్. ఓకే, రైట్. సో కాబట్టి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 and 2 ఆర్ ద రైట్ ఆన్సర్స్. ఓకే, 1 ఏంటి? He visited India during the reign of Chandragupta. He studied Sanskrit at Pataliputra. Okay, so he lived in Pataliputra for nearly 3 years, learned Sanskrit. Important city that Fahian visited was Mathura. He recorded his observations in the travelogue called Fuki. Okay, tarvata foundation stone for Huan Sang Museum in the 7th century AD. ఓకే, మనకి హ్యూయన్ సాంగ్ ఎప్పుడు వచ్చాడు? హర్షవర్ధన్ టైంలో, పుష్యభూతి డైనాసిటీ ఉన్న టైంలో హర్షవర్ధన్ యొక్క పీరియడ్లో వచ్చాడు. అప్పుడు కనూజ్ అసెంబ్లీ అని ఒకటి పెద్ద సమావేశం జరిగింది. ఆ పర్టికులర్ టైంలో హర్షవర్ధన్ హ్యాస్ రిసీవ్డ్ బుద్ధిజం. ఓకే, హీ అడాప్టెడ్ బుద్ధిజం. ఓకే, తర్వాత ఈ మనకి హ్యూయన్ సాంగ్ వచ్చింది మాత్రం మనకి హర్షవర్ధన్ టైంలో. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద అవుట్కమ్ ఆఫ్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. ఓకే, మనకి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఏ కాంటెక్స్లో వచ్చింది చెప్పండి? ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో గాంధీజీ అటెండ్ అవ్వలేదు. సో గాంధీజీ అటెండ్ కాకపోతే, కాంగ్రెస్ అటెండ్ కాకపోతే దానికి లెజిటిమసీ ఉండదు. సో కాబట్టి అదే టైంలో మనకి సాల్ట్ సత్యాగ్రహ, సివిల్ డిజోబీడియన్ మూమెంట్ జరుగుతుంది. ఆ క్రమంలో గాంధీజీని మరియు తన యొక్క అనుచరులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కాంటెక్స్లో గాంధీని సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఆహ్వానించడానికి, ఒప్పించడానికి జరిగిన ప్యాక్ట్ ఏంటి? గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. ఈ ప్యాక్ట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్.
ఇక్కడ చూడండి మనకి బై ప్రైమా ఫేసి మనకి ఈజీగా అర్థమైపోతాయి. కొన్ని చూడండి, పబ్లిక్ ఎంక్వైరీ ఇంటూ ద పోలీస్ ఎక్సెసెస్ డ్యూరింగ్ ద సప్రెషన్ ఆఫ్ మూమెంట్. ఇది నిజంగా అవకాశం ఉందా? నో పాసిబిలిటీ. ఎందుకంటే ఇర్విన్ డిడ్ నాట్ పర్మిట్ దిస్. ఓకే, తర్వాత కమ్యూటింగ్ ద డెత్ సెంటెన్స్ ఆఫ్ భగత్ సింగ్. యాక్చువల్లీ ఇది చాలా పొలిటికల్గా కంట్రవర్షియల్ ఇష్యూ. గాంధీజీ కావాలని చెప్పేసి భగత్ సింగ్కి కమ్యూటేషన్ ఇవ్వడానికి ప్రయత్నించలేదని చెప్పేసి ఒక క్రిటిసిజం ఉంది. సో అది మనం గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా ఈ పాయింట్ ఈజీగా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. తర్వాత ఇట్ అగ్రీ టు రిలీజ్ ఆల్ పొలిటికల్ ప్రిజనర్స్ హూ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వైలెన్స్. ట్రూ. ద ఐఎన్సీ పార్టిసిపేటెడ్ ఇన్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ థింగ్ మనం చూస్తే, సో మనకి ఇక్కడ ఇచ్చాము, ఇగో చూడండి, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. సో ఐఎన్సీ పార్టిసిపేటెడ్ ఇన్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అండ్ ద గవర్నమెంట్ అగ్రీ టు విత్డ్రా ఆల్ ద ఆర్డినెన్సెస్. ఇట్ అగ్రీ టు రిలీజ్ ఆల్ పొలిటికల్ ప్రిజనర్స్. ఇట్ అగ్రీ టు అలో పీస్ఫుల్ పికెటింగ్ ఆఫ్ లిక్కర్ అండ్ ఫారిన్ క్లాత్స్. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ పర్టికులర్ ప్యాక్ట్ ద్వారా లిక్కర్ని కూడా ప్రొహిబిట్ చేయడం జరిగింది. లిక్కర్ ప్రొహిబిషన్ అనేది ఈ ప్యాక్ట్ ద్వారా అమల్లోకి వచ్చింది. తర్వాత ఇట్ రివోక్డ్ ద బ్యాన్ ఆన్ ద ఐఎన్సీ. ఇట్ అగ్రీ టు రిస్టోర్ ద కన్ఫిస్కేటెడ్ ప్రాపర్టీస్ ఆఫ్ ది సత్యాగ్రహీస్. అప్పుడు ఎవరైతే ఆస్తులు తీసుకున్నదో గవర్నమెంట్ ఉద్యమంలో భాగంగా ఉన్నప్పుడు అవి తిరిగి ఇచ్చేసింది. ఇట్ అగ్రీ టు పర్మిట్ ద కలెక్షన్ ఆఫ్ సాల్ట్ బై ద పీపుల్ నియర్ ద సీ కోస్ట్. ఓకే, రైట్. ఇక్కడ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ యొక్క విషయంలో అంటే అమలుకు నోచుకోలేనటువంటి అంశాలు ఏంటంటే పబ్లిక్ ఎంక్వైరీకి అవకాశం లేదు. తర్వాత కమ్యూటేషన్కి. కమ్యూటేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ కమ్యూటేషన్? రెడ్యూసింగ్ ద పనిష్మెంట్. ఓకే, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ మాట్లాడుతుంది? ఆర్టికల్ 72 అండ్ ఆర్టికల్ 161. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. చూడండి ఇక్కడ ఇట్ ఈస్ రిగార్డింగ్ ద అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. A bill amending the constitution requires prior recommendation of the president. Is it correct? Absolutely not. Okay, president యొక్క prior permission అవసరం లేదు. తర్వాత when a constitution amendment bill is presented to the president, it is obligatory on part of the president to give his assent. Is it true or false? True. ఓకే, ప్రెసిడెంట్ ఖచ్చితంగా సంతకం చేయాల్సిందే. ఓకే, ఎందుకంటే ఆర్టికల్ 74లో మనం 42వ రాజ్యాంగ సవరణ 44వ రాజ్యాంగ సవరణ రెండు ద్వారా కూడా మనం అమెండ్ చేసాం టు మేక్ ద ప్రెసిడెంట్ ఆబ్లిగేటరీ టు సైన్ ఆన్ ద బిల్. తర్వాత a constitution amendment bill must be passed by both the Lok Sabha and Rajya Sabha by a special majority and there is no provision for the joint sitting. Is it true or false? True. ఓకే, ఆర్టికల్ 368 ప్రకారం జరిగేటువంటి ఏ అమెండ్మెంట్ అయినా కానీ స్పెషల్ మెజారిటీ ద్వారానే జరుగుతుంది. సో కాబట్టి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 2 and 3. ఓకే, సో 2 and 3 ఆర్ ద రైట్ ఆన్సర్స్. ఓకే, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. లిబరల్ ఇంటెలెక్చువల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇంక్లూడ్. లిబరల్ ఇంటెలెక్చువల్. లిబరల్ అంటే ఏంటి? గివింగ్ మోర్ రైట్స్ టు ద ఇండివిజువల్స్. ఇంటెలెక్చువల్స్ అంటే మేధాపరమైనవి. ఓకే, ఇప్పుడు మనం వీటిని చూస్తేనే మనం ఏ ఆర్టికల్ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. బై లుకింగ్ దీస్ స్టేట్మెంట్స్ వీ కెన్ ఈజీలీ జడ్జ్. చూడండి, సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. ఇది ఒక లిబర్టీని పెంచేటువంటి అంశమా తగ్గించేటువంటి అంశమా? పెంచేటువంటి అంశం, ఇది ఒకటి. తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్, అందరికీ సమానమైనటువంటి ట్రీట్మెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్స్. సో కాబట్టి వాట్ ఈస్ దట్? సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో లిబరల్ ప్రిన్సిపల్. తర్వాత ప్రమోటింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. కోఆపరేటివ్ సొసైటీస్ సామ్యవాద ప్రిన్సిపలా లేకపోతే లిబరల్ ప్రిన్సిపలా? సామ్యవాదం, సోషలిస్ట్ ప్రిన్సిపల్ అది. ఓకే, ఎందుకంటే సొసైటీని ఒక దగ్గర కలిపేటిది లేకపోతే ఒక కమ్యూనిటీ రైట్స్ గురించి మాట్లాడేది ఏంటిది? కోఆపరేటివ్ సొసైటీస్. అర్థమైంది? కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏంటి? ఇవి ఒక వ్యక్తుల యొక్క సముదాయం, వాలంటరీగా ఫామ్ అయినాయి. వాళ్ళకంటూ కొన్ని ఆబ్జెక్టివ్స్, గోల్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా దాన్ని డెమోక్రటిక్గా కంట్రోల్ చేసుకుంటారు. కానీ అది కమ్యూనిటీ రైట్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ లిబరల్ ప్రిన్సిపల్. తర్వాత టు ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, లిబరల్ అండ్ ఇంటెలెక్చువల్. తర్వాత ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, ఇదేంటి? సోషలిస్టిక్ ప్రిన్సిపల్. సో ఆన్సర్ ఏంటి? వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద ఏ? 1, 2 and 4. తర్వాత స్టాటిస్టికల్ మెజర్ ఆఫ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఎ పాపులేషన్. ఇప్పుడు మనం బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది కరెక్ట్ ఏది తప్పని చెప్పే ముందు లెట్ us లుక్ ఎట్ సర్టన్ ఇంపార్టెంట్ థింగ్స్. చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ ఏంజెల్స్ లా ఆఫ్ ఎకనామిక్స్. ఓకే, ఇది ఏం చెప్తుందంటే ఇట్ స్టేట్స్ దట్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ అలొకేటెడ్ ఫర్ ఫుడ్ పర్చేసెస్. అంటే మనకి ఇన్కమ్ పెరుగుతున్నా కొద్దీ ఫుడ్ పైన పెట్టే ఖర్చు తగ్గుతుందని చెప్పేటువంటి సిద్ధాంతం ఏంటి? ఏంజెల్స్ లా. ఓకే, రైట్. తర్వాత వాట్ ఈజ్ లారెంజ్ కర్వ్? లారెంజ్ కర్వ్ దేని గురించి మాట్లాడుతుంది? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ ఒక సముదాయంలో ఒక పాపులేషన్లో ఉన్న వాటిని చెప్పేటువంటి కర్వ్ ఏంటి? లారెంజ్ కర్వ్. ఓకే, తర్వాత కుజ్నెట్స్ కర్వ్. సో ఇదేంటంటే ఇదేం చెప్తుందంటే డిమాన్స్ట్రేట్స్ ద హైపోథిసిస్ దట్ ఎకనామిక్ గ్రోత్ ఇనిషియల్లీ లీడ్స్ టు గ్రేటర్ ఇన్ఈక్వాలిటీ. అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది స్టార్టింగ్లో ఇన్ఈక్వాలిటీని ఇస్తుంది, తర్వాత ఏం చేస్తుంది? సొసైటీని ఈక్వల్ చేస్తుందని చెప్పేసేటువంటి థియరీ. తర్వాత గిని కోఎఫిషియంట్ ఏం చెప్తుంది? ఇట్ టాక్స్ అబౌట్ ద ఇన్ఈక్వాలిటీ అమాంగ్ ద వాల్యూస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ సచ్ as లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్. అంటే ఇన్కమ్ లెవెల్స్లో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్ని ఏం చెప్తుంది?
గిని కోఎఫిషియంట్ చెప్తుంది. సో ఈ కాంటెక్స్ట్లో మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు చెప్పండి. వాట్ ఈస్ ద క్వశ్చన్ దట్ ఈస్ గివెన్? ఎకనామిక్ మెజర్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఏంటి? గిని కోఎఫిషియంట్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద రిజర్వ్ మనీ? ఓకే, మనకి రిజర్వ్ మనీ విషయం మనం చూస్తే, సో రిజర్వ్ మనీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ మనీ సప్లై. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అ హై పవర్డ్ మనీ. హై పవర్డ్ మనీని ఏమంటారు? రిజర్వ్ మనీ అని అంటారు. ఓకే, ఇప్పుడు రిజర్వ్ మనీ అంటే ఏంటి? కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ ప్లస్ బ్యాంకర్స్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ ప్లస్ అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ. ఈ ఫామ్లో ఉంటుందని ఏమంటారు? రిజర్వ్ మనీ అంటారు. చెప్పండి ఏంటి? కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ ప్లస్ బ్యాంకర్స్ డిపాజిట్ విత్ ఆర్బీఐ ప్లస్ అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ. సో దీనిలో చూస్తే మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూడండి. సో మనకి 5 ఆప్షన్స్ ఇచ్చాడు. కరెన్సీ ఇన్ సర్క్యులేషన్, కరెంట్ డిపాజిట్స్ విత్ బ్యాంకింగ్ సిస్టమ్, బ్యాంకర్స్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ, టర్మ్ డిపాజిట్స్ అండ్ అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 1, 3, 5. ఎందుకంటే కరెంట్ డిపాజిట్ విత్ బ్యాంకింగ్ సిస్టమ్ కాదు, ఎవరితోని? ఆర్బీఐతోనే ఉండాలి. మనం చదువుకున్న డెఫినేషన్లో ఈ పాయింట్ ఉందా? కరెంట్ డిపాజిట్స్ విత్ బ్యాంకింగ్ సిస్టమ్? నో, డిపాజిట్స్ విత్ ద ఆర్బీఐ ఇట్ సెల్ఫ్. కాబట్టి దాన్ని మన ఆన్సర్ ఏంటి? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎప్పుడైనా మనకి లిక్విడిటీ క్రైసిస్ వచ్చినప్పుడు, లేదంటే సరైన వనరులు అందుబాటులో ఉన్నప్పుడు ఆర్బీఐ ద్వారా తీసుకునేటువంటి అప్రోచ్ని ఏమంటారు? వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటారు. సో ఇప్పుడు చూడండి, సో బేసికల్గా మనకి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ చూస్తే, ఓకే చూడండి, గవర్నమెంట్ కెన్ అవైల్ ఇమ్మీడియట్ క్యాష్ ఫ్రమ్ ఆర్బీఐ ఇఫ్ రిక్వైర్డ్ but it has to return the amount within 90 days. Okay, it has to return the amount within 90 days. Interest charged at the existing repo rate. అంటే రెపో రేట్ అయితే ఎంతైతే ఉంటుందో ప్రభుత్వాలకి ఆర్బీఐ కూడా అంతే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది. ఓకే, అండ్ డబ్బులు తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో తిరిగి ఇచ్చేయాలి? 90 డేస్లో తిరిగి ఇచ్చేయాలి. ఓకే, తర్వాత వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అనేది ఒకవేళ 90 డేస్ ఎక్సీడ్ అయింది అనుకోండి, ఇట్ వుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఓవర్ డ్రాఫ్ట్. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి? ఒకవేళ నువ్వు టైంకి తిరిగి ఇవ్వకపోతే దాన్ని ఏమంటారు? ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. ఓకే, ఓవర్ డ్రాఫ్ట్ అయినప్పుడు నష్టం ఏంటంటే మళ్ళీ పర్సంటేజ్ ఆఫ్ రీపేమెంట్ పెరుగుతుంది. అంటే మనం ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరుగుతుంది. రైట్, తర్వాత మరి లిమిట్ ఏంటి అంటే ద లిమిట్స్ ఫర్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఆర్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ మ్యూచువల్లీ. ఓకే, సో ఆ రకంగా ఇప్పుడు 2019-20 ఫైనాన్షియల్ ఇయర్కి మనకి 35,000 crores రూపీస్ని మనకి లిమిట్ చేయడం జరిగింది. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ద్వారా ఎంతవరకు ఇవ్వచ్చు అంటే 35,000 crores. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇవి. తర్వాత మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి చూడండి. స్పెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అండ్ నార్మల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. చూడండి, స్పెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ చూస్తే ఇట్ ఈస్ ప్రొవైడెడ్ అగేన్స్ట్ ద కొలెటరల్ ఆఫ్ ది గవర్నమెంట్ సెక్యూరిటీస్. అంటే ప్రభుత్వం యొక్క సెక్యూరిటీస్ని బట్టి మనకి లోన్స్ ఇస్తే దాన్ని ఏమంటారు? స్పెషల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటారు. కొలెటరల్ లేకుండా ఇస్తే దాన్ని ఏమంటారు? నార్మల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటారు. అర్థమవుతుందా? రైట్. సో ఈ కాంటెక్స్ట్లో మనం చూస్తే కన్సిడర్ ద స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. సో ఆన్సర్ ఏంటి? సి ఇస్ ద ఆన్సర్. సి అంటే 1 and 3. ఏంటి? దీస్ బారోయింగ్స్ ఆర్ మెయిన్ ప్యూర్లీ హెల్ప్ ద టైడ్ ఓవర్ ద టెంపరరీ మిస్ మ్యాచెస్. అవునా కదా? ఎస్. తర్వాత థర్డ్ ఆప్షన్ చూస్తే ఇట్ హ్యాస్ టు బి రీపేడ్ నాట్ లేటర్ దాన్ 3 months. 90 days అని చెప్పాం కదా, 3 months లోపల పే చేయాలి. సో సెకండ్ ఆప్షన్ చూడండి, ఇట్ ఈస్ ఎ ఫెసిలిటీ ఫర్ ద సెంటర్ టు బారో మనీ ఫ్రమ్ ద ఆర్బీఐ. స్టేట్స్ కెనాట్ బారో. ఈజ్ ఇట్ ట్రూ? No, states can also borrow from the RBI in the form of ways and means advances. So answer వచ్చేసి C is the answer. తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబర్స్ ఇంక్లూడ్. మీకు ఇది ఈజీగా ఐడెంటిఫై చేయబడినటువంటి ఆన్సర్. ఓకే, చెప్పండి ఎవరుంటారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో? హౌ మెనీ మెంబర్స్ విల్ బి దేర్? 22 members ఉంటారు. 15 members ఏమో లోక్సభ నుంచి, తర్వాత 7 members ఏమో రాజ్యసభ నుంచి. దీని చైర్పర్సన్ ఎవరు ఉంటారు? లోక్సభ మెంబర్ ఉంటారా, రాజ్యసభ మెంబర్ ఉంటారా? లోక్సభ మెంబర్ ఉంటారు. ఓకేనా? ఇట్ ఈస్ ద ప్రివిలేజ్ ఆఫ్ లోక్సభ. ఓకే, తర్వాత సిఏజీ ఎవరికి గైడ్ అండ్ ఫిలాసఫర్గా పనిచేస్తారు? ఏ కమిటీకి? పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి. సో కాబట్టి ఆన్సర్ ఏముంది? డి ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ద మెంబర్, హీ ఈజ్ జస్ట్ అన్ అడ్వైజర్. సో కాబట్టి ఆన్సర్ ఈస్ డి. ఎందుకంటే ఫైనాన్స్ సెక్రటరీ ఉండరు, ఎమినెంట్ సిటిజన్స్ ఉండరు, కేవలం మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మాత్రమే ఉంటారు. తర్వాత వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ఎకలాజికల్ ఫుట్ ప్రింట్? ఓకే, సో బేసికల్గా ఎకలాజికల్ ఫుట్ ప్రింట్ గురించి మనం కొద్ది ఇన్ఫర్మేషన్ చూస్తే చూడండి. ఎకలాజికల్ ఫుట్ ప్రింట్ ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ హ్యూమన్ డిమాండ్ ఆర్ ద ఎర్త్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ ఎర్త్స్ ఎకలాజికల్ ఎబిలిటీ టు రెన్యూ ద రిసోర్సెస్. అంటే మన డిమాండ్ ఏంటి, మరి ఎర్త్ వనరులు మళ్ళీ తిరిగి ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా? అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద సస్టైనబిలిటీ. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద సస్టైనబిలిటీ. అర్థమవుతుందా? మనం డిప్లీట్ చేస్తూ ఉంటే ఎర్త్ యొక్క కెపాసిటీ తగ్గిందనుకోండి, మన ఫుట్ ప్రింట్ ఏమైనట్టు? పెరిగినట్టు. మనం తక్కువ వనరులు యూజ్ చేస్తే ఫుట్ ప్రింట్ ఏమైనట్టు? తగ్గినట్టు.
ఓకే రైట్. సో కాబట్టి ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ హ్యూమన్ డిమాండ్ ఫర్ ద ఎర్త్స్ ఎబిలిటీ టు రీజనరేట్. There are two notions that closely connected: the environmental impact of humanity, biocapacity of the earth. అంటే ఎర్త్ అనేది ఈ బయోలాజికల్ ఆర్గనిజమ్స్ని సస్టైన్ చేసే కెపాసిటీ ఉందా లేదా అని కొలిచేటువంటి మెకానిజం ఏంటి? ఎకలాజికల్ ఫుట్ ప్రింట్. సో ఈ కాంటెక్స్లో మనం లెట్ us లుక్ ఎట్ ద క్వశ్చన్. ఓకే, సో ద వే ఇన్ విచ్, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద వే ఇన్ విచ్ ఎకలాజికల్ ఏజెంట్స్ రివీల్ దర్ ప్రిఫరెన్సెస్ త్రూ ఎకలాజికల్ యాక్టివిటీ. ఇది కరెక్టా? ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మన డెఫినేషన్లో ఇది మ్యాచ్ అవుతుందా? లేదు. తర్వాత a degree of impairment in the ecosystem when surpassed to too severe to allow recovery of that ecosystem. ఇది కొద్దిగా క్లోజ్గా ఉంది. an index of area of a productive ecosystem required to produce the resources used and to assimilate the waste produced by the defined population. ఇది చాలా ప్రాపర్ డెఫినేషన్. అంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద యూటిలిటీ ఆఫ్ ది రిసోర్సెస్ అండ్ ఎర్త్స్ కెపాసిటీ టు రీజనరేట్ ద రిసోర్సెస్. సో కాబట్టి ఎకలాజికల్ ఫుట్ ప్రింట్ అంటే మనకి సి ఆప్షన్ అనేది చాలా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్: బ్రెజిలియా డిక్లరేషన్ బయోడైవర్సిటీ, కున్మింగ్ డిక్లరేషన్ విమెన్స్ రైట్స్, బీజింగ్ డిక్లరేషన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూస్తే, ఓకే, ఇండియా సైన్డ్ బ్రెజిలియా డిక్లరేషన్, ఓకే, ఫర్ ద రిడక్షన్ ఆఫ్ ఫ్యాటాలిటీస్. ఓకే, అండ్ మనకి జనరల్గా రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఏంటి? బ్రెజిలియా డిక్లరేషన్. ఓకే, తర్వాత సెకండ్ వన్ బీజింగ్ డిక్లరేషన్. ఇది దేనికి సంబంధించింది? విమెన్ యొక్క సేఫ్టీకి సంబంధించింది. ఓకే, సో ఇట్ ఈస్ ఆన్ ద జెండర్ ఈక్వాలిటీ. ఓకే, జెండర్ ఈక్వాలిటీ అండ్ విమెన్ హెల్త్, విమెన్ పవర్, విమెన్ డెసిషన్ మేకింగ్ అండ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, వీటన్నిటికి సంబంధించి మాట్లాడేది ఏంటి? బీజింగ్ డిక్లరేషన్. ఓకే, తర్వాత నెక్స్ట్ కున్మింగ్ డిక్లరేషన్ వచ్చేసి ఇది మనకి బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి కన్వెన్షన్ అనమాట. ఇది 2021లో మనం దీనిలో మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద కున్మింగ్ డిక్లరేషన్. దీనికి సంబంధించి బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ని మనం మ్యాక్సిమైజ్ చేయడానికి ఈ పర్టికులర్ కన్వెన్షన్లో మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఆప్షన్స్ మనం చూస్తే, ఇఫ్ యూ లుక్ అట్ దీస్ ఆప్షన్స్, చెప్పండి, బ్రెజిలియా డిక్లరేషన్ దేనికి సంబంధించింది? రోడ్ సేఫ్టీ. కున్మింగ్ డిక్లరేషన్ దేనికి సంబంధించింది? బయోడైవర్సిటీ. అండ్ బీజింగ్ డిక్లరేషన్ దేనికి సంబంధించింది? విమెన్ సేఫ్టీ. ఓకే, సో కాబట్టి ఆప్షన్ ఏంటి? నన్. ఏది కూడా కరెక్ట్ కాదు. ఓకే, తర్వాత మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూస్తే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? స్పేస్ క్రాఫ్ట్ అండ్ పర్పస్ని మనం మ్యాచ్ చేస్తే, ఇక్కడ మరొక రకంగా మనం చూస్తే చూడండి, యాక్చువల్గా మనకి మ్యావెన్ అనేది నాసా ద్వారా ప్రయోగించబడింది. ఓకే, ఇట్ ఈస్ అ స్పేస్ క్రాఫ్ట్. ఇది మార్స్ సంబంధించినటువంటి వాతావరణాన్ని, అప్పర్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయడానికి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని 2013లో లాంచ్ చేశారు. తర్వాత వెరిటాస్ అనేటువంటి మిషన్ కూడా నాసా ద్వారానే లాంచ్ చేయబడింది. ఇది వీనస్ సంబంధించినటువంటి స్టడీస్ని, అంటే ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ ఫ్యూచర్లో ఎలా మారబోతుంది, ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ బయోడైవర్సిటీకి కానీ లైఫ్కి అన్సస్టైనబుల్గా మారడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి అని ఎక్స్ప్లోర్ చేయడానికి ఏ మిషన్ యూజ్ చేస్తున్నాం? వెరిటాస్ అనేటువంటి మిషన్. ఎందుకంటే వీనస్ అట్మాస్ఫియర్, ఎర్త్ అట్మాస్ఫియర్ కొద్దిగా క్లోజ్గా ఉంటాయి. సో అది. తర్వాత యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ హ్యాడ్ అనౌన్స్డ్ న్యూ మిషన్, దట్ ఈస్ ఎన్విషన్ టు ద వీనస్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి వీనస్ మిషన్ ఏంటి? ఎన్విజన్ ఈజ్ ద మిషన్. ఓకే, సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో చూడండి, లుక్ ఎట్ ద క్వశ్చన్. ఓకే, సో ఆన్సర్ ఏముంటుంది? ఖచ్చితంగా బి ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే మనకి ఏమంటున్నాడు? నాట్ కరెక్ట్ అని అంటున్నాడు. ఓకే, వెరిటాస్ అనేది ఎవరు లాంచ్ చేశారు? నాసా. అండ్ ఎన్విషన్ ఈజ్ టు ద వీనస్, బట్ ఇట్ ఈస్ లాంచ్డ్ బై ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, విచ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్? ఓకే, 2 and 3 ఆర్ కరెక్ట్. ఓకే, 2 and 3 ఆర్ ద ఆన్సర్స్. యాక్చువల్ కరెక్ట్ కాదు, నాట్ కరెక్ట్. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద సింక్ హోల్స్. ఓకే, సింక్ హోల్స్ అంటే, ఇప్పుడు సింక్ హోల్స్ అంటే ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. ఇది సింక్ హోల్ చూడండి, సడన్గా బస్సు భూమి లోపలి వెళ్ళిపోయింది. సో దీన్ని ఏమంటాం? సింక్ హోల్ అంటాం. ఓకే, సో ఇప్పుడు అంటే భూమి కుంగిపోవడం అనమాట సింక్ హోల్ అంటే. సో సింక్ హోల్స్ ఆర్ డిప్రెషన్స్ ఫార్మ్డ్ ఇన్ ద గ్రౌండ్ వెన్ లేయర్స్ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ స్టార్ట్స్ కొలాప్సింగ్. అంటే అవి మన లోతుగా ఒక క్యావెన్స్ లాగా మారేటువంటి క్రమాన్ని ఏమంటాం? దాన్ని సింక్ హోల్ ఫార్మేషన్ అంటాం. ఇది నేచురల్ ప్రాసెస్ ద్వారా జరగచ్చు, లేదంటే హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా కూడా జరగవచ్చు అనమాట. ఓకే, ముఖ్యంగా ఇది ఎక్కడ ఏరియాలో జరుగుతుందంటే కర్స్ట్ టెరైన్ అంటే తెలుసా? ఎక్కడైతే లైమ్ స్టోన్ డిపాజిట్స్ ఉంటాయో మన భూమి కింద, అవి కరగడం ద్వారా ఆటోమేటిక్గా భూమి ఏం జరుగుతుంది? కుంగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఏం చేద్దామంటే, లెట్ us లుక్ ఎట్ ద క్వశ్చన్. Sinkholes are depressions formed in the ground when layers of the earth's surface start collapsing into caverns. Correct or tappa? Correct. Tarvata, they are formed in the area of karst terrains. Yes, they are formed due to natural or human process. Okay, kabatti answer enti
డి ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ఇది నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ థింగ్ చూడండి, వాల్కనో వర్సెస్ లొకేషన్. వాల్కనో వర్సెస్ లొకేషన్. సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో మనం చూస్తే వాల్కనో వర్సెస్ లొకేషన్ అనేటువంటి ఆస్పెక్ట్ చూస్తే మనకి ఇది చూడండి, మౌంట్ సెయింట్ హెలెన్స్ ఇది ఎక్కడ ఉంది? యుఎస్ఏలో ఉంది. ఓకే, వెస్టర్న్ కోట్స్లో ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్ క్రాకటోవా ఇది ఎక్కడ ఉంది? ఇండోనేషియాలో ఉంది. ఓకే, లొకేషన్ కూడా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మనకి మౌంట్ ఫూజీ ఎక్కడ ఉంది? జపాన్లో ఉంది. తర్వాత మౌంట్ వెసువియస్ ఎక్కడ ఉంది? ఇటలీలో ఉంది. ఓకే, రైట్. సో ఈ కాంటెక్స్ట్లో లెట్ us లుక్ ఎట్ ద క్వశ్చన్. సో వాట్ షుడ్ బి ద ఆన్సర్? సి షుడ్ బి ద ఆన్సర్. ఓకే, ఎందుకు? మౌంట్ వెసువియస్ ఎక్కడ? ఇటలీ. ఓకే, తర్వాత మౌంట్ ఫ్యూజీ ఎక్కడ? జపాన్. మౌంట్ సెయింట్ హెలెన్స్ ఎక్కడ? యుఎస్ఏ. ఓకే, తర్వాత క్రాకటోవా ఎక్కడ? వాట్ ఈస్ దట్? ఇండోనేషియా. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యాబినెట్ కమిటీస్ డస్ నాట్ హ్యావ్ ద ప్రైమ్ మినిస్టర్ యాజ్ ఇట్స్ చైర్పర్సన్? ఓకే, రైట్, డస్ నాట్ హ్యావ్ ద ప్రైమ్ మినిస్టర్ యాజ్ ఇట్స్ చైర్పర్సన్. సో ఇప్పుడు చూడండి, అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్, విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ ద చైర్పర్సన్. సో అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్, తర్వాత క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంట్ అఫేర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. సో ఇప్పుడు మనం ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూస్తే, అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఈజ్ చైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్ హోమ్ మినిస్టర్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, తర్వాత పార్లమెంటరీ అఫేర్స్ ఎవరు? పార్లమెంటరీ అఫేర్స్ బై ద మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్. తర్వాత క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫేర్స్ ప్రైమ్ మినిస్టర్, సెక్యూరిటీ ప్రైమ్ మినిస్టర్, అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ chaired by the prime minister. Most of the committees are chaired by the prime minister except, okay, so consider the following pairs of wetlands: Tempora wetland, Yashwant Sagar, Suchindram Terur, Haigam wetland. So దీనిలో ఏ పేర్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్? సో ద రైట్ ఆన్సర్ ఈజ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ఏంటి? 1, 2 and 4. టెంపోరా లేక్, యశ్వంత్ సాగర్, అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్? ఫోర్త్ వన్, హైగమ్ వెట్లాండ్. సో వెట్లాండ్స్ చూస్తే టెంపోరా వచ్చేసి ఒడిషా, యశ్వంత్ సాగర్ వచ్చేసి మధ్యప్రదేశ్, సచింద్రం తెరూర్ వచ్చేసి తమిళనాడు, తర్వాత హైగమ్ వెట్లాండ్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ మనం ఇది కరెంట్ అఫేర్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. మనకి రామ్సర్ సైట్స్ తెలుసు కదా, వెట్లాండ్స్ విచ్ ఆర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. 1971లో మనం దాన్ని అగ్రిమెంట్ అయింది రామ్సర్ సిటీ ఆఫ్ ఇరాన్లో. మనకి రీసెంట్గా 5 న్యూ వెట్లాండ్స్ యాడ్ అయినాయి దీనిలో రామ్సర్ లిస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్లో. సో మనం చూస్తే ఇప్పుడు మనకు టోటల్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఎన్ని ఇండియాలో? 54. 54. ఇది చాలా ఇంపార్టెంట్ నెంబర్. తర్వాత మనకి 5 న్యూ రామ్సర్ సైట్స్ ఏంటి అని అడుగుతాడు. సో ఏంటవి? కరికి బర్డ్ శాంక్చురీ, పల్లికరణి మార్చ్ రిజర్వ్ ఫారెస్ట్, పిచ్చవరం మ్యాంగ్రూవ్స్ ఇన్ తమిళనాడు, సాక్య సాగర్ ఇన్ మధ్యప్రదేశ్, పాలా వెట్లాండ్స్ ఇన్ మిజోరాం. ఇప్పుడు ఏ స్టేట్ నుంచి ఎక్కువ వెట్లాండ్స్ యాడ్ అయినాయి రామ్సర్ లిస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్లోకి? తమిళనాడు నుంచి. ఓకే, రైట్. సో 5లో 3 వచ్చేసి తమిళనాడు నుంచే ఉన్నాయి. ఓకే, సో మిగతా వచ్చేసి మధ్యప్రదేశ్ నుంచి, అదేవిధంగా మిజోరాం నుంచి. తర్వాత చిలికా లేక్ అండ్ కొలాదేవ్ నేషనల్ పార్క్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ద ఫస్ట్ రామ్సర్ సైట్స్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇవి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద ఇథనాల్ బ్లెండింగ్? ఓకే, ఇథనాల్ బ్లెండింగ్కి సంబంధించినటువంటి పాయింట్స్. ఓకే, ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటి? పెట్రోల్ని ఇథనాల్ని బ్లెండ్ చేయడం, కలపడం. ఓకే, సో ఇట్ ఈస్ టు రెడ్యూస్ ద ఇంపోర్ట్ డిపెండెన్సీ ఆన్ ఇండియా అండ్ ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ ది రిసోర్సెస్. సో దీనిలో చూస్తే ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇట్ కెన్ రెడ్యూస్ స్టబుల్ బర్నింగ్. ఎస్ ఆర్ నో? ఎస్. ఇట్ రెడ్యూసెస్ ద ఎమిషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఎస్. షుగర్ కేన్ ఈజ్ ద చీపెస్ట్ సోర్స్ ఆఫ్ ఇథనాల్. ఎస్. సో కాబట్టి రాంగ్ ఆప్షన్ ఏంటి? నైట్రస్ ఆక్సైడ్. ఓకే, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ విష్ణు కుండిన్ కింగ్? సో ఆన్సర్ ఏంటి? రవి వర్మ. హీ ఈజ్ నాట్ ద విష్ణు కుండిన్ కింగ్. సో ఇందులో మన కింగ్స్ చూస్తే మనకి ఇంద్రవర్మ, తర్వాత మాధవ్ వర్మ, తర్వాత గోవింద వర్మ. సో వీళ్ళు చాలా ఫేమస్ రూలర్స్ అమాంగ్ ది విష్ణు కుండిన్స్. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నాటు సాంగ్. ఓకే, రైట్. సో క్వశ్చన్ చూడండి, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ సాంగ్ విచ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ ద అకాడమీ అవార్డ్. రీసెంట్గా మనకి ఆస్కార్ వచ్చింది కదా. ఎస్. తర్వాత దిస్ ఈస్ ద సెకండ్ ఇండియన్ లాంగ్వేజ్ సాంగ్ టు విన్ దిస్ అవార్డ్. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద సర్గాసో సీ. ఓకే, సర్గాసో సీ located entirely within Pacific Sea. Is it true? No, it is located in Atlantic Sea. Tarvata, it is bounded by 4 ocean currents forming a gyre. Okay, it is true. Okay, and it is only sea without land boundary. Yes. So ఇప్పుడు ఒకసారి సర్గాసో సీన్ మనం చూస్తే,
See, this is what the Sargasso Sea. We can see the roundup of this particular sea with the ocean currents. So it is located within only Atlantic Ocean. Tarvata it is distinguished from other parts of the Atlantic Ocean by its characteristic brown sargassum seaweed and often calm blue water. అంటే ఈ సీవీడ్ వల్ల ఏమవుతుంది, దానికి బ్లూ కలర్ వస్తుంది. ఓకే, సో ఆ సీవీడ్ పేరేంటి, సర్గాసం. దాని పేరు మీద సర్గాసో సీ అని వచ్చేసింది. ఓకే, తర్వాత ద సీ ఈజ్ బౌండెడ్ ఆన్ వెస్ట్ బై ద గల్ఫ్ స్ట్రీమ్, ఆన్ ద నార్త్ బై ద నార్త్ అట్లాంటిక్ కరెంట్, ఈస్ట్ బై ద కెనరీ కరెంట్, ఆన్ ద సౌత్ బై ద నార్త్ అట్లాంటిక్ ఈక్వటోరియల్ కరెంట్, ద ఫోర్ టుగెదర్ ఫార్మింగ్ క్లాక్ వైజ్ సర్క్యులేటింగ్ సిస్టమ్. సో ఇప్పుడు దీనిలో ఏ పర్టికులర్ పాయింట్ అయినా మిమ్మల్ని అడగొచ్చు, అది క్లాక్ వైజ్ సర్క్యులేషనా యాంటీ క్లాక్ వైజ్ సర్క్యులేషన్ అంటే ఏంటి, అది క్లాక్ వైజ్ సర్క్యులేషన్. ఓకే, తర్వాత ఓషన్ కరెంట్స్ ఏంటని అడగొచ్చు స్పెసిఫిక్గా. ఓకే, యూ నీడ్ టు రిమెంబర్ దట్ ఓషన్ కరెంట్స్ ఆల్సో. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద డ్యూ పాయింట్. ఓకే, రైట్. డ్యూ పాయింట్ ఈజ్ ద టెంపరేచర్ అట్ విచ్ అట్మాస్ఫియర్ ఈజ్ సాచురేటెడ్ విత్ ద వాటర్ వేపర్. తర్వాత ద డ్యూ పాయింట్ gives indication of the humidity. The higher dew point means there will be lesser moisture in the air. Okay, ఇప్పుడు చూడండి మనకి కరెక్ట్ ఆన్సర్ చూడండి. డ్యూ పాయింట్ ఈస్ ద టెంపరేచర్ అట్ విచ్ ద అట్మాస్ఫియర్ ఈస్ సాచురేటెడ్ విత్ ద వాటర్ వేపర్. ఎస్, తర్వాత ద డ్యూ పాయింట్ గివ్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ హ్యూమిడిటీ. ఓకే, రైట్. హయ్యర్ డ్యూ పాయింట్ మీన్స్ దెర్ విల్ బి లెస్సర్ మాయిశ్చరా, నో, హయ్యర్ మాయిశ్చర్ ఇన్ ద ఎయిర్. సో ఈజీగా మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద బ్రహ్మో సభ. ఓకే, ఇట్స్ పర్పస్ వాజ్ టు ప్యూరిఫై హిందూయిజం అండ్ టు ప్రీచ్ థీయిజం. తర్వాత తారాచంద్ చక్రవర్తి వాజ్ ద ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ ది బ్రహ్మో సభ. ఇట్ వాజ్ అపోజ్డ్ టు ఐడోలట్రీ. ద న్యూ సొసైటీ వాజ్ టు బి బేస్డ్ ఆన్ ద వేదాస్ ఓన్లీ. మనం అబ్జల్యూట్గా మనం ఈ ఫోర్త్ ఆప్షన్ని క్లియర్గా రూల్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే బ్రహ్మ సమాజ్ అనేది, బ్రహ్మో సభ అనేది, ఇట్ వాంట్స్ టు ప్యూరిఫై ద హిందూయిజం, నాట్ ఆన్ ద బేస్ ఆఫ్ ది ఏన్షియన్ స్క్రిప్చర్స్. సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కెన్ బి కంఫర్టబుల్లీ రూల్డ్ అవుట్. సో రైట్ ఆన్సర్ ఈస్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 1, 2, 3 ఆర్ ద రైట్ ఆన్సర్. సో ఈ బ్రహ్మో సభని ఎవరు ఏర్పాటు చేస్తారు, ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు? రాజా రామోహన్ రాయ్. అది ప్రికర్సర్ టు ద బ్రహ్మ సమాజ్. ముందుగా దాన్ని ఏమన్నారు, బ్రహ్మో సభ అన్నారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్ ద రిలీజియస్ కాజెస్ ఫర్ ద రైజ్ ఆఫ్ ది రివోల్ట్ ఆఫ్ ది 1857 రివోల్ట్? ఓకే, యాక్టివిటీస్ ఆఫ్ ది, అంటే మనకి 1857 రివోల్ట్కి బోల్డ్ అని కారణాలు ఉన్నాయి. దెర్ ఆర్ వేరియస్ రీజన్స్. వన్ ఆఫ్ ది రీజన్స్ ఈస్ క్రిస్టియన్ మిషనరీస్. ట్యాక్సింగ్ ద ల్యాండ్స్ బిలాంగింగ్ టు ద టెంపుల్స్ అండ్ మాస్ ఆర్ ద చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్. తర్వాత ద ఇంట్రొడక్షన్ ఆఫ్ న్యూ ఎన్ఫీల్డ్ రైఫిల్. ఎస్, తర్వాత ద ఎక్స్క్లూజన్ ఆఫ్ మిడిల్ అండ్ అప్పర్ క్లాసెస్ పర్టికులర్లీ ఇన్ ద నార్త్ ఫ్రమ్ వెల్ పెయిడ్ హయ్యర్ పోస్ట్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. ఈజ్ ఇట్ డ్యూ టు ద ఎక్స్క్లూజన్? నో. ఓకే, ఇక్కడ మనకి బేసికల్గా మనకు సిపాయి రివోల్ట్ మనం బేసిక్ కాజెస్ చూస్తాం, రూరల్ కాజెస్ మనం ఎక్కువ చూస్తాం. తర్వాత ఫార్మర్స్ కాజెస్, అదేవిధంగా సోల్జర్స్ కాజెస్, ఇవన్నీ కూడా మేనిఫెస్ట్ అయినాయి. కాబట్టి అప్పర్ కాస్ట్ సంబంధించినటువంటి, అప్పర్ క్లాస్ సంబంధించిన మాత్రమే కాదు. సో ద ప్రామినెంట్ రీజన్స్ ఆర్ దీస్ 3. సో కాబట్టి 1, 2, 3 ఆర్ కరెక్ట్ ఆన్సర్. విత్ రెస్పెక్ట్ టు సైమన్ కమిషన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. టెల్ మీ వాట్ ఆర్ ద రైట్ ఆప్షన్స్. ఇట్ వాస్ బాయ్కాటెడ్ బై ద ముస్లిం లీగ్. ఎస్ సార్, ఎస్. ఇట్ రికమెండెడ్ ద మనకు తెలుసు సైమన్ కమిషన్ ఏ పర్పస్ అని అపాయింట్ చేశారు. వాట్ వాజ్ ద పర్పస్ బిహైండ్ ద సైమన్ కమిషన్? టు రివ్యూ వెదర్ ఎ న్యూ కాన్స్టిట్యూషన్ కెన్ బి మేడ్ ఫర్ ద ఇండియా. ఎందుకంటే దే హ్యావ్ ప్రామిస్డ్ us at the end of this implementation of 1919 Government of India Act, we are going to give you new constitution అని చెప్తారు. కానీ మన కన్సర్న్ ఏంటి, ఆ కమిషన్లో ఎవరు కూడా ఇండియన్ మెంబర్స్ లేరు. దట్ వాజ్ ద సోల్ కన్సర్న్. కాబట్టి ముస్లిం లీగ్ దాన్ని బాయ్కాట్ చేసింది. తర్వాత ఇట్ రికమెండెడ్ ద అబాలిషన్ ఆఫ్ డయార్కీ. డయార్కీ అంటే తెలుసు కదా, డ్యూయల్ గవర్నమెంట్. ఓకే, దాన్ని అబాలిష్ చేయమని చెప్పేసి చెప్పింది, కరెక్టే అది. ఇట్ లెడ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935. వీళ్ళ ఒక రిపోర్ట్ ఆధారంగానే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చింది. 1927లో సైమన్ కమిషన్ అపాయింట్ చేస్తే 1928లో మనకి నెహ్రూ రిపోర్ట్ అనేది, నెహ్రూ కమిటీని మనం అపాయింట్ చేసి రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, నెహ్రూ రిపోర్ట్, మోతీలాల్ నెహ్రూ కమిటీ. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. విత్ రిఫరెన్స్ టు ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఇండియా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ డెవలప్డ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది 19th century? ఓకే, రైల్వేస్, కోల్, కాటన్ అండ్ స్టీల్. సో ఆన్సర్ ఏంటి? 1, 2, 3. రైల్వేస్, కోల్, కాటన్. రైల్వేస్, కోల్ అండ్ కాటన్. స్టీల్ ఇండస్ట్రీ అని మన తర్వాత వచ్చింది. ఓకే, చూడండి, డ్యూరింగ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది 19th century మోడర్న్ ఇండస్ట్రీస్ వర్ ఎంటర్డ్ ఇన్ టు ఇండియా. రైల్వేస్ వర్ ద హార్బింజర్స్ ఆఫ్ ది మోడర్న్ ఇండియన్ వర్కింగ్ క్లాస్. ఓకే, సో తర్వాత ఫర్దర్ ఇండస్ట్రియలైజేషన్ జరిగిన తర్వాత మనకి కోల్ అండ్ కాటన్ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అయినాయి. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద మెంబర్ స్టేట్స్ ఆఫ్ ది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఖచ్చితంగా షాంఘై కోఆపరేషన్ పైన అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. దానిలో షాంఘై 5 అంటే ఏంటో అని అడుగుతాడు.
వాట్ ఈస్ షాంఘై 5? ఇది 1996లో ఏర్పడింది. ఇట్ ఈస్ ద ప్రికర్సర్ టు CSO. దీనిలో ఎవరెవరు ఉంటారు? చైనా, కజకిస్తాన్, రష్యా, తజకిస్తాన్ అండ్ కిర్గిస్తాన్. ఇది ప్రధానంగా ఎందుకు ఏర్పడింది? ఇట్ ఈస్ నాట్ ఎ మిలిటరీ అలయన్స్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మధ్యన ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి మరి సోవియట్ యూనియన్కి, రష్యాకి మధ్యన, చైనాకి మధ్యన బార్డర్ డిస్ప్యూట్స్ని సెటిల్ చేసుకోవడానికి ఫస్ట్గా ఇది 1996లో దీన్ని ఏర్పాటు చేశారు. ఓకే, తర్వాత ఇట్ గాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు SCO ఇన్ ద ఇయర్ 2002. రష్యాలో జరిగిన కాన్ఫరెన్స్లో ఇది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా మారిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 8 స్టేట్స్ ఉన్నాయి, అంటే 8 దేశాలు ఉన్నాయి. సో దానిలో ఇండియా అండ్ పాకిస్తాన్ కూడా మెంబర్ కంట్రీస్. దీనిలో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తుర్కమెనిస్తాన్ ఈజ్ నాట్ ద మెంబర్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో విత్ రిఫరెన్స్ టు ఇండిగో రివోల్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓకే, ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us లుక్ ఇన్ టు ద బేసిక్ థింగ్. సో మనకి ఇండిగో రివోల్ట్ అనేది 1859 నుంచి 1860 వరకు జరిగింది. ఇది ఎక్కడ జరిగింది? బెంగాల్లో జరిగింది. ఓకే, రైట్. సో ద రివోల్ట్ వాజ్ అగేన్స్ట్ ద టర్మ్స్ ఇంపోజ్డ్ బై ద యూరోపియన్ ప్లాంటర్స్. టర్మ్స్, ఓకే. తర్వాత ఎందుకంటే ఇది మాత్రమే కల్టివేట్ చేయాలని చెప్పేసి ఫోర్స్ఫుల్గా దీన్ని రుద్దడం అనమాట. ద ఇండిగో కమిషన్ వాజ్ సెట్ అప్ టు రివ్యూ ద సిచ్యువేషన్ ఇన్ 1980. ద రివోల్ట్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ ఇన్ ద వాట్ ఈస్ దట్ నాదియా డిస్ట్రిక్ట్ ఆఫ్ ది బెంగాల్. సో ఈ కాంటెక్స్ట్లో లెట్ us లుక్ ఇన్ టు ద ఆప్షన్స్. సో చూడండి, మనకి విత్ రిఫరెన్స్ టు ఇండిగో రివోల్ట్ ఫస్ట్ చూస్తే ఇట్ వాస్ లెడ్ బై దిగంబర్ అండ్ విష్ణు బిశ్వాస్. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. తర్వాత it was result of high taxation. Is it true due to high taxation? No, it is due to the unfavorable terms imposed by the indigo planters. Tarvata indigo commission was set up to review the situation. It happened in Bihar. No, it happened in Bengal. So answer enti C is the right answer. Consider the following statements. The Indian Women's Association was founded by Sarla Devi Chowdhury. One of the objectives of Social Service League is to open social schools and libraries. Bharat Dharma Mahan Mandala opposed the teachings of Arya Samaj. Madras Hindu Association worked against the Devadasi system. Here right answer is 2 and 3 are the 2, 3 and 4 are the right answers. So first statement is wrong. So మనం ఇక్కడ explanation చూస్తే Indian Women Association was founded by Annie Besant, not by Sarla Devi Chowdhury. Which of the following Europeans were associated with the development of education in India during the British rule? Okay, answer చూడండి, James Thomson, David Hare and Charles Wood. What are the right answers? All the 3 are the right answers. సో ఇవన్నీ 3 కూడా రైట్ ఆన్సర్స్. ముఖ్యంగా చార్లెస్ వుడ్ అనేది మనం ఏం గుర్తొస్తుంది? మనకి చార్లెస్ వుడ్గా వుడ్స్ డిస్పాచ్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అదేం చెప్తుంది? దేశంలో మాతృభాషలో టీచ్ చేయాలి, ప్రైమరీ లెవెల్లో, మనకి యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో హయ్యర్ లెవెల్లో మాత్రమే ఇంగ్లీష్లో టీచ్ చేయాలని చెప్తుంది. ఎందుకంటే అంతకంటే ముందు ఆంగ్లిసిస్ట్ అండ్ ఓరియంటలిస్ట్ మధ్యన కంట్రోవర్సీ ఉంది. ఇంగ్లీష్ భాష ఉండాలా మీడియంగా, లేకపోతే వెర్నాక్యులర్ భాష ఉండాలా అనేటువంటి విషయంలో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఇది మాత్రం క్లారిటీని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? బోత్, ఆల్ ద 3 ఆర్ ద రైట్ ఆప్షన్స్. జేమ్స్ థామ్సన్, డేవిడ్ హేర్ అండ్ చార్లెస్ వుడ్. ఇక్కడ జేమ్స్ థామ్సన్ డెవలప్డ్ వర్నాక్యులర్ స్కూల్స్ ఇన్ ద నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్ డ్యూరింగ్ 1840s. అంటే 1840లో మనకి జేమ్స్ థామ్సన్ నేతను మనకి లోకల్ భాషల్లో స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. డేవిడ్ హేర్ వచ్చేసి హిందూ కాలేజ్ని 1817లో కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత వుడ్స్ డిస్పాచ్ వచ్చేసి 1854లో మనకి మాస్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఈక్వాలిటీ మెన్షన్డ్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, ఇక్కడ మనకి ఈక్వాలిటీ అనేది ప్రియాంబుల్లో డైరెక్ట్గా మెన్షన్ చేయబడలేదు, ఎందుకంటే ఈక్వాలిటీ ఇన్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ ఉంది యాక్చువల్గా. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ 5 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మనకి సోషల్, ఎకనామిక్, పొలిటికల్, స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. ప్రియాంబుల్ ఏముంది? స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. కానీ పొలిటికల్, ఎకనామిక్ అండ్ సోషల్ ఏంటి? జస్టిస్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. ఈక్వాలిటీ వచ్చేసి స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. సో కాబట్టి ఆన్సర్ ఏంటి? సి ఇస్ ద రైట్ ఆన్సర్. 4 and 5 ఆర్ ద రైట్ ఆన్సర్స్. సో చూడండి, జస్టిస్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ as సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. ఈక్వాలిటీ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఆర్ మెన్షన్డ్ అండర్ ద యూనియన్ లిస్ట్? అంటే మనకి కేంద్ర జాబితాలో ఏ సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారని అడుగుతున్నాడు. ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది చూడండి, ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ ఇచ్చాడు. సైబర్ లాస్, బ్యాంక్రప్సీ అండ్ ఇన్సాల్వెన్సీ, పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్. సో ఆన్సర్ ఏంటి? నన్ ఆఫ్ దీస్ హ్యావ్ బీన్ మెన్షన్డ్ అండర్ ద యూనియన్ లిస్ట్. ఓకే,
ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ సైబర్ లాస్ అని చూసారా, ఇది రెసిడ్యూరీ పవర్ ద్వారా మనం ఎనాక్ట్ చేయడం జరిగింది. మనకు తెలుసు కదా రెసిడ్యూరీ పవర్ ఏ ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ 248 ప్రకారం, ఆర్టికల్ 248. తర్వాత బ్యాంక్రప్సీ ఇన్సాల్వెన్సీ ఏంటి, కాంకరెంట్ లిస్ట్లోకి సంబంధించినటువంటి పవర్. ఓకే, ఉమ్మడి జాబితా. పబ్లిక్ ఆర్డర్ ఏ లిస్టు, స్టేట్ లిస్ట్. తర్వాత పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్, స్టేట్ లిస్ట్. ఓకే, సో ఈ రకంగా ఆన్సర్ వచ్చేసి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ కూడా స్టేట్ లిస్టే. ఇప్పుడు మనకు ఎస్సీ అది మనం చేసేటప్పుడు, ఎందుకంటే ఇప్పుడు క్లాస్లో ఈ ట్రిక్స్ చెప్తుంటే అది సైడ్ లైన్ అయిపోతుంది. ఓకే, సో అందుకని నేను దాని గురించి చర్చించట్లేదు. బట్ యూ కెన్ డూ దిస్. ఎలిమినేషన్ మెథడ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్. ఇప్పుడు బాగా గుర్తుంచుకోండి, క్వశ్చన్స్ వేసేటప్పుడు 2 ఇంపార్టెంట్ థింగ్స్ మనం గుర్తుంచుకోవాలి. ఒకటేమో మన నాలెడ్జ్ యూజ్ చేయాలి, తర్వాత మన నాలెడ్జ్ ప్రతిసారి ఫుల్ ప్రూఫ్గా ఉండదు, కాబట్టి ఏం చేయాలి, ఎలిమినేషన్ టెక్నిక్ కూడా వాడాలి. అర్థమవుతుందా? ఈ 2 ఖచ్చితంగా వ్యాలిడేట్ చేసుకోవాలి మనం ఆన్సర్ చేసినప్పుడు. అది సైమల్టేనియస్గా జరిగిపోవాలి. ఓకేనా, అప్పుడు ఆటోమేటిక్గా రైట్ ఆన్సర్ పెట్టవచ్చు. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ యాంటీ డిఫెక్షన్ లా ఇన్ ద ఇండియా. తెలుసుగా యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు రాజ్యాంగంలోకి ఇన్సర్ట్ చేశారు, 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1985. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని సవరించారు, మళ్ళీ 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003. ఓకే, దీని ద్వారా ఏ స్కెడ్యూల్ యాడ్ చేశారు, 10th స్కెడ్యూల్. ఇవి కొన్ని బేసిక్ థింగ్స్ మనం గుర్తుంచుకుంటే. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ద ఎమ్మెల్యేస్ ఆర్ డిస్క్వాలిఫైడ్ ద డిఫెక్షన్ దే కాంట్ బికమ్ మినిస్టర్స్ అంటిల్ దే ఆర్ ఎలక్టెడ్ యాజ్ ఎ లెజిస్లేటర్స్. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఇది 91వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేశారనమాట. తర్వాత డెసిషన్ ఆఫ్ ది స్పీకర్ రిగార్డింగ్ ద డిస్క్వాలిఫికేషన్ కెనాట్ బి ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్స్. ట్రూ ఆర్ ఫాల్స్? యాక్చువల్గా మనకి యాక్ట్లో తీసుకుంటే మాత్రం స్పీకర్ ఈజ్ ద అల్టిమేట్ అథారిటీ, చట్ట ప్రకారం అల్టిమేట్ అథారిటీ. కానీ కీహోటో హోలాహాన్ వర్సెస్ జచులు కేసులో మాత్రం సుప్రీంకోర్టు అని చెప్పింది, స్పీకర్ డెసిషన్స్ కెన్ బి రివ్యూడ్ బై ద కోర్ట్ అని చెప్పింది. అంటే యాక్ట్ తీసుకుంటే ఏంటి, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్, స్పీకర్ ఈజ్ ద డెసిషన్ కెనాట్ బి ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్స్. ఇక్కడ ఏమడిగిండు, రిగార్డింగ్ ద యాంటీ డిఫెక్షన్ లా అని అడిగిండు, రిగార్డింగ్ ద యాంటీ డిఫెక్షన్ లా. తర్వాత ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మినిస్టర్ అండ్ డిఫెక్షన్ వుడ్ బి టేకెన్ బై ద స్పీకర్ అలాంగ్ విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్తో నేను కన్సల్టేషన్ ఉంటుంది, యాక్చువల్గా ఎలాంటి కన్సల్టేషన్ ఉండదు. స్పీకర్ ఈజ్ ద ఇండిపెండెంట్ అథారిటీ, తన స్వతంత్ర వ్యవస్థ. సో కాబట్టి ఆన్సర్ ఏంటి, 2 and 3 ఆర్ ద రైట్ ఆన్సర్స్. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది కొన్ని సందర్భాల్లో కంట్రోవర్షియల్గా ఉండొచ్చు. ఒకవేళ ఇది ఎగ్జామ్లో వచ్చినా కానీ కంట్రోవర్షియలే. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యొక్క కోణంలోనే మనం చట్టాలను చూడాల్సి ఉంటుంది, కానీ మనం ఒరిజినల్గా చట్టాలని అలా పరిశీలించడానికి లేదు. సో కాబట్టి ప్రాబబ్లీ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ విల్ నాట్ బి గివెన్ ఇన్ ది ఎగ్జామ్. సో ఇక్కడ నాట్ కరెక్ట్ అంటున్నాడు కాబట్టి ఏంటి, డెసిషన్ ఆఫ్ ది స్పీకర్ కెనాట్ బి ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్స్. తర్వాత క్వశ్చన్ రిగార్డింగ్ ద డిస్క్వాలిఫికేషన్ అండర్ డిఫెక్షన్ వుడ్ బి టేకెన్ బై ద స్పీకర్ అలాంగ్ విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. దీస్ ఆర్ ద 2 రాంగ్ ఆన్సర్స్. కాబట్టి ఆన్సర్ ఈజ్ సి. తర్వాత ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్ పాలసీ గురించి మాట్లాడుతున్నారు. క్రియేషన్ ఆఫ్ 1000 acres ఆఫ్ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ టిల్ 2025. తర్వాత మనకి టీఎస్పీఎస్సీలు ఈ మధ్యన స్టాటిస్టికల్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు, నంబర్స్ ఎక్కువ అడుగుతున్నాడు, కాబట్టి నంబర్స్ మనం గుర్తుంచుకోవాలి. అట్రాక్టింగ్ 50,000 acres ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ టు ఎస్టాబ్లిష్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు ఆన్సర్ 2 కూడా స్టేట్మెంట్స్ రాంగ్. ఓకే, రైట్. సో ఎందుకు రాంగ్ అంటే మనం తీసుకుంటే ఇక్కడ ఆబ్జెక్టివ్స్ చూడండి. అట్రాక్టింగ్ హౌ మచ్, 25,000 crores ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఎంతని చెప్పాడు ఇక్కడ మనకి స్టేట్మెంట్లో, 50,000. ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. తర్వాత నెక్స్ట్ టు క్రియేట్ 10,000 acres ఆఫ్ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్, అంటే 10,000 ఎకరాల ప్రాసెసింగ్ జోన్స్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పేసి ఈ పాలసీలో ఉంది. కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. తర్వాత నెక్స్ట్ చూడండి, ఎక్స్టెండెడ్ కన్జ్యూమర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ అండర్ సెమీ కండక్టర్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ. ఓకే, రైట్. సో ఎక్స్టెండెడ్ కన్జ్యూమర్ రెస్పాన్సిబిలిటీ అంటే స్టేట్ రికగ్నైజెస్ ద రోల్ ప్లేడ్ బై బోత్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్ టు ఎన్షూర్ ద ఎఫెక్టివ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది ఈ వేస్ట్. మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్లో మనకు ఒక సిమిలర్ థింగ్ ఉంది, ఏంటది, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, అది కన్ఫ్యూజ్ కావద్దు. సాలిడ్ వేస్ట్ విషయంలో మాత్రం ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ, ఈ వేస్ట్ విషయంలో ఎక్స్టెండెడ్ కన్జ్యూమర్ అంటే ఇద్దరికి, ఎంప్లాయర్కి, బిజినెస్ ఓనర్కి, అదేవిధంగా కన్జ్యూమర్స్కి. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ టు ద ట్యూన్ ఆఫ్ $3 billion. అంటే ఇక్కడ మనం ఎలక్ట్రానిక్ పాలసీ గురించి చూస్తున్నాం. క్రియేటింగ్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ 1,60,000. ఎన్హాన్స్ ద ప్రొడక్షన్ ఫ్రమ్ అప్రాక్సిమేట్లీ $1 billion, 1 billion to 7.5 billion. సో రైట్ ఆన్సర్ ఈస్ 1, 2, 3. సో ఆల్ ఆర్ ద రైట్ ఆన్సర్స్.
ఓకే, ఇప్పుడు ఈ పాలసీస్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. పాలసీ ఆబ్జెక్టివ్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. అట్రాక్టింగ్ $3 billion, క్రియేటింగ్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ 1,60,000, ఎన్హాన్స్ ద ప్రొడక్షన్ ఫ్రమ్ అప్రాక్సిమేట్లీ $1 billion to $7.5 billion. తర్వాత సైబర్ సెక్యూరిటీ పాలసీ, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పాలసీ తీసుకుంటే 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ. ఏంటి చూడండి, తెలంగాణ ప్లాన్స్ టు ఎస్టాబ్లిష్ 3 Tier 2 and Tier 3 cities as IT hubs. It also aims to double IT exports value by focusing on new age technologies. This is right. ఎందుకంటే పాలసీ ఆఫ్టర్ పాలసీ వస్తుంది మనకి. IoT పాలసీ, ఓకే, బ్లాక్ చైన్ పాలసీ, ఇలా చాలా పాలసీస్ వస్తున్నాయి. దిస్ ఇస్ ద సెకండ్ రైట్ స్టేట్మెంట్. బట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఎందుకు రాంగ్? ఎందుకంటే ఇట్ ప్లాన్స్ టు ఎస్టాబ్లిష్ 3 Tier 2 cities as IT hubs. ఇక్కడ మనకేమి ఇచ్చాడు? Tier 3 కూడా ఇచ్చాడు. కాబట్టి Tier 3 అనేది పాలసీలో లేదు. ఇక్కడ చూడండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT, ఈ పాలసీ చూస్తే ఇక్కడ మళ్ళీ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. డెవలప్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ప్రమోట్ డెవలప్మెంట్ ఆఫ్ IoT ప్రొడక్ట్స్. సో జనరల్గా మనకి పాలసీ అంటే ఖచ్చితంగా ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజీగా మనం కరెక్టే అని మనం బై డిఫాల్ట్ తీసుకోవచ్చు. ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ IoT బేస్డ్ సొల్యూషన్స్, ప్రొవైడ్ సపోర్ట్ టు స్టార్టప్స్ ఇన్ రైజింగ్ క్యాపిటల్, క్రియేట్ రెడీ టు ఎంప్లాయ్ టాలెంట్ పూల్ ఇన్ ద స్టేట్. సో అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఓకే, మనకి కొన్ని జెనరిక్ స్టేట్మెంట్స్ చూస్తే మనకు ఆటోమేటిక్గా మన కన్సెన్స్, కామన్ సెన్స్ చెప్తుంది ఇది కరెక్టే అని చెప్పేసి. ఓకే, ఎందుకంటే పాలసీ అనేది ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేయడానికి ఆలోచిస్తుంది కాబట్టి బై డిఫాల్ట్ వీ కెన్ టేక్ దిమ్ యాజ్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ కొన్ని స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ చూడండి. టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ ఆఫ్ 10,000 crores అండ్ ఎంప్లాయ్మెంట్ టు 50,000 people ఇన్ ద నెక్స్ట్ 5 years. ఇది ఇలాంటివి అడగడానికి అవకాశం ఉంది. క్రియేట్ 5 zones. ఎక్కడెక్కడ 5 zones? ఎక్కడ? హైదరాబాద్లో, వరంగల్ అండ్ సిరిసిల్ల, ఈ 3 చోట్ల మనకు 5 zonesని ఎస్టాబ్లిష్ చేయాలంట. ఓకే, అకార్డింగ్ టు IoT పాలసీ. సో ఇక్కడ ఇది 5 pillared అప్రోచ్. డెవలప్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ IoT, ప్రొవైడ్ సపోర్ట్ టు స్టార్టప్స్ టు రైజ్ ద క్యాపిటల్, క్రియేట్ రెడీ టు ఎంప్లాయ్ టాలెంట్ పూల్. అంటే డైరెక్ట్గా మనం ఉద్యోగాలు ఇవ్వడానికి అవసరమైనటువంటి రిసోర్సెస్ని డెవలప్ చేయడం. తర్వాత ఎంటర్ ఇన్ టు పార్ట్నర్షిప్స్ అండ్ టైఅప్ టు డెవలప్ నో హౌ. ఓకే, సో ఇవి 5 ఆబ్జెక్టివ్స్. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 59th క్వశ్చన్ చూడండి. వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు రెడ్యూస్ పొల్యూషన్ బై స్క్రాపింగ్ 5 crore వెహికల్స్ వితౌట్ వ్యాలిడ్ ఫిట్నెస్ అండ్ రిజిస్ట్రేషన్. ఇది నాట్ కరెక్ట్ అని అంటున్నాడు. ఓకే, రైట్. సెకండ్ వన్ ఇది వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు బూస్ట్ ఆటో సెక్టార్ సేల్స్ అండ్ జనరేట్ ఎంప్లాయ్మెంట్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? వాట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్ ఇన్ దీనిలో? సెకండ్ వన్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఇక్కడ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు? నాట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి, వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. సో దీని యొక్క పని ఏంటి? అన్ఫిట్ అండ్ పొల్యూటింగ్ వెహికల్ని ఏం చేయడం? కంప్లీట్గా ఫేజ్ అవుట్ చేయడం. ఓకే, తర్వాత రెడ్యూస్ పొల్యూషన్ బై స్క్రాపింగ్ 1 crore వెహికల్స్ వితౌట్ వ్యాలిడ్ ఫిట్నెస్. ఎన్ని క్రోర్స్? 1 crore. ఇక్కడ ఏమన్నాడు? ఎన్ని క్రోర్స్ అన్నాడు? 5 crore అన్నాడు. ఓకే, తర్వాత ఇంప్రూవ్ రోడ్ అండ్ ప్యాసింజర్ వెహికులర్ సేఫ్టీ, ఇంప్రూవ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, బూస్ట్ ఆటో సెక్టార్ సేల్స్, అంటే ఇవి వాహన సేల్స్ని ఇంప్రూవ్ చేయడం. తర్వాత ఫార్మలైజ్ ద కంట్రీస్ ఇన్ఫార్మల్ వెహికల్స్. ఇన్ఫార్మల్ వెహికల్ అంటే మనకి స్క్రాపింగ్ ఇండస్ట్రీ అనేది ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉంది, దాన్ని ఫార్మలైజ్ చేయడం, దాన్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడం. తర్వాత బూస్ట్ అవైలబిలిటీ ఆఫ్ లో కాస్ట్ రా మెటీరియల్స్, అంటే తక్కువ ధరకు మనకు రా మెటీరియల్స్ని ఈ ఇండస్ట్రీకి అవైలబుల్గా తీసుకురావడం. ఇవి మేజర్ ఆబ్జెక్టివ్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ. ఓకే, ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ చూస్తే నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ ఇస్ ద ఫస్ట్ పాలసీ ఆఫ్ ఇండియా. ద గవర్నమెంట్ అండర్ దిస్ విల్ ఎంటర్ ఇన్ టు ఓపెన్ స్కై పాలసీ ఆన్ ద రెసిప్రోకల్ బేసిస్ విత్ ఏషియన్ కంట్రీస్ ఓన్లీ. ఇట్ ఆల్సో ఎంకరేజెస్ బై గివింగ్ ఇన్సెంటివ్స్ టు మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ సెక్టర్. ఓకే, ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, వాట్ ఈస్ దట్? ఇట్ ఎంకరేజెస్ by giving incentives to maintenance, repair and overhaul sector, MRO sector. సో ఇక్కడ మన ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఈ యొక్క సివిల్ ఏవియేషన్ పాలసీ అనేది మేకింగ్ ఇండియా 3rd largest సివిల్ ఏవియేషన్ మార్కెట్. ఓకే, ప్రపంచంలో మనకి 3rd largest సివిల్ ఏవియేషన్ మార్కెట్గా మార్చడం. తర్వాత రీప్లేస్డ్ 5/20 రిక్వైర్మెంట్. ఆల్ ఎయిర్లైన్స్ కెన్ నౌ కమెన్స్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ప్రొవైడెడ్ దట్ దే ఎంప్లాయ్ 20 aircrafts are 20% of their total capacity. Okay, right. తర్వాత గవర్నమెంట్ విల్ ఎంటర్ ఇన్ టు ఓపెన్ స్కై పాలసీ విత్ రెసిప్రోకల్ బేసిస్ విత్ సార్క్ కంట్రీస్.
okay, not Asian countries, okay, and these countries are located beyond 5,000 kilometers from the Delhi. Through the regional connectivity scheme, airfare of about 2,500 passengers for 1 hour flight has been fixed. అంటే బేసిక్ ప్రైస్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఎంత? ఒక అవర్కి 2,500. తర్వాత ఇన్సెంటివ్స్ టు మెయింటెన్స్, ఇది మనం చదువుకున్నాం. ప్రమోట్ మేక్ ఇన్ ఇండియా, దస్ పాలసీ ఎయిమ్స్ టు ప్రొవైడ్ సేఫ్ అండ్ సెక్యూర్, అఫోర్డబుల్ అండ్ సస్టైనబుల్ సెక్టర్. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ. యాక్సెస్ టు ద ఎలక్ట్రిసిటీ, అవైలబిలిటీ ఆఫ్ పవర్, డిమాండ్ ఫర్ రిలయబుల్ అండ్ క్వాలిటీ పవర్. సో దీనిలో రైట్ ఆన్సర్ ఏంటి? 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. యాక్సెస్ టు ద ఎలక్ట్రిసిటీ ఈజ్ ద బేసిక్ కన్సర్న్ ఆఫ్ ది నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ. ఓకే, మనకి నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీని 2005లో తీసుకొచ్చారు. ఏ యాక్ట్కి అనుగుణంగా? ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఆఫ్ 2003. ఎలక్ట్రిసిటీ ఏ ఏ ఏ లిస్ట్లో ఉంటుంది? యూనియన్ లిస్టా, స్టేట్ లిస్టా, కాంకరెంట్ లిస్టా? కాంకరెంట్ లిస్ట్. ఓకే, కాంకరెంట్ లిస్ట్. తర్వాత ఇక్కడ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ తీసుకుంటే accessibility to the electricity, availability of power, supply of reliable quality of power in the specified standards. So these are the 3 important objectives. Consider the following regarding national agroforestry policy. Okay, national agroforestry policy. Okay, so ఇక్కడ నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్ 3 థింగ్స్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. తర్వాత నేషనల్ అగ్రోఫారెస్ట్రీ పాలసీ వచ్చేసి 2014లో వచ్చింది. ఏ ఇయర్లో వచ్చింది? 2014. పాలసీ ఎయిమ్స్ టు సింప్లిఫై రూల్స్ అండర్ ద వేరియస్ యాక్ట్స్ లైక్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, పెసా యాక్ట్. ఎందుకంటే ఈ 2 చట్టాలు కూడా మనకి అగ్రోఫారెస్ట్రీని రెగ్యులేట్ చేసేటువంటి చట్టాలు. ఓకే, స్ట్రెసెస్ ఆన్ కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ యూజింగ్ శాటిలైట్ ఇమేజినరీ. అంటే శాటిలైట్ ఇమేజినరీ ద్వారా మనం ఈ ల్యాండ్ రికార్డ్స్ని కంప్యూటరైజ్ చేయడం. సెట్టింగ్ అప్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రోఫారెస్ట్రీ. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రోఫారెస్ట్రీని ఏర్పాటు చేయడం. తర్వాత ప్రమోషన్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే ప్రైవేట్ సెక్టర్ని కూడా ఈ అగ్రోఫారెస్ట్రీలో ఎంకరేజ్ చేయడం. ద ఇంక్లూజన్ ఆఫ్ అగ్రోఫారెస్ట్రీ ఇన్ ద స్కూల్ సిలబస్లో దీని గురించి ప్రస్తావన చేయడం. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ ఈజ్ డిజిగ్నేటెడ్ యాజ్ అ నోడల్ మినిస్ట్రీ. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. మన ఎగ్జామినేషన్ ఏమని అడగచ్చు అంటే, దిస్ అగ్రోఫారెస్ట్రీ ఈజ్ రెగ్యులేటెడ్ బై మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ అని అంటాడు. అప్పుడు ఏమైతే దట్ వుడ్ బి ద రాంగ్ ఆప్షన్. ద రైట్ ఆప్షన్ వుడ్ బి వాట్? డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్. కన్సిడర్ ద ఫాలోయింగ్. యాక్సెస్, ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతుందంటే నేషనల్ ఎనర్జీ పాలసీ గురించి. ఓకే, యాక్సెస్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్, ఇంప్రూవ్డ్ సెక్యూరిటీ అండ్ ఇండిపెండెన్స్, గ్రేటర్ సస్టైనబిలిటీ, ఎకనామిక్ గ్రోత్. దీనిలో ఏది కరెక్ట్ అని అంటున్నాడు. ఓకే, సో అకార్డింగ్ టు ద నేషనల్ ఎమర్జెన్సీ పాలసీ దీస్ ఆర్ ఆల్ ద 4 రైట్ ఆప్షన్స్. మనం ఒకసారి ఎనర్జీ పాలసీ గురించి చూస్తే ఒకసారి. సో నేషనల్ ఎనర్జీ పాలసీ వచ్చేసి మనకు 2017లో వచ్చింది. ఎందుకంటే పాలసీ వచ్చిన ఇయర్ కూడా ఇంపార్టెంటే. ఒక స్టేట్మెంట్ ఏమంటారంటే, దిస్ ఈస్ అ పాలసీ విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ సో అండ్ సో ఇయర్ అంటాడు. ఓకే, సో అది 2017లో వచ్చింది. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎనర్జీని అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇంప్రూవ్డ్ ఎనర్జీ సెక్యూరిటీ, గ్రేటర్ సస్టైనబిలిటీ, అంటే సుస్థిర అభివృద్ధి అనేది ఉండాలా, అదేవిధంగా ఎకనామిక్ గ్రోత్ కూడా ఉండాలి. సో దీనిలో ఆబ్జెక్టివ్స్ చూడండి. ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఎనర్జీ 24/7 hours, 7 అంటే పవర్ అనేది అందరికీ 24/7 ఉండాలి. తర్వాత ఎయిమ్స్ టు ప్రొడ్యూస్ 175 gigawatts ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ రెన్యూబుల్ సోర్సెస్ బై 2022. తర్వాత రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అనే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అదేవిధంగా తాపీ లైన్, తుర్కమినిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ అండ్ ఇండియా, వీటికి సంబంధించినటువంటి ఈ పైప్ లైన్, నేచురల్ గ్యాస్ సంబంధించిన పైప్ లైన్ త్వరగా కంప్లీట్ చేయాలి. ఎస్టిమేట్స్ దట్ కోల్ ఫైర్డ్ పవర్ కెపాసిటీ విల్ గ్రో టు 3,330 to 441 gigawatts బై 2040. సో ఈ ఫ్యాక్ట్స్ అన్నిటి కూడా ఎగ్జామినేషన్లో అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ ఫ్యాక్ట్స్ కూడా బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ అవార్డెడ్ దీన్ దయాల్ ఉపాధ్యాయ టెలికామ్ స్కిల్ ఎక్సలెన్స్ అవార్డ్ ఆఫ్ 2022. ఓకే, మనకి అవార్డు వచ్చింది దేనికి? ధృవ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఎక్కడ బేస్డ్? విచ్ దిస్ స్పేస్ కంపెనీ is based on Hyderabad. So Hyderabad based Dhruva Space Private Limited has been announced as one of the winners of Pandit Deen Dayal Upadhyaya Telecom Skill Excellence Awards. Okay, so Dhruva Space అనేది ఇండిజినస్గా రాకెట్స్ని మనకి శాటిలైట్స్ని డెవలప్ చేస్తుంది. తర్వాత ధృవ స్పేస్ సక్సెస్ఫుల్లీ డిప్లాయిడ్ 2 అమెచ్యూర్ కమ్యూనికేషన్ శాటిలైట్స్. అవేంటి? థైబోల్ట్ 1, థైబోల్ట్ 2. ఈ శాటిలైట్స్ కూడా అడుగుతాడు. థైబోల్ట్ 1, థైబోల్ట్ 2 ఎవరు తయారు చేశారంటే ఎవరు? ధృవ స్పేస్ కంపెనీ. తర్వాత ఇది ఏ శాటిలైట్ లాంచింగ్ వెహికల్కి సపోర్ట్ చేస్తుంది? PSLV C-54. ఓకే, తర్వాత
కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద సుంకిశాల ప్రాజెక్ట్. ఈ సుంకిశాల ప్రాజెక్ట్ అనేది ముఖ్యంగా ఎందుకు ఇది ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారంటే హైదరాబాద్ తాగునీటి అవసరాలు చాలా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి సో ఈ ప్రాజెక్ట్ని కంటెంప్లేట్ చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్. ఈ సుంకిశాల ప్రాజెక్ట్ ప్రకారం ఏంటి, హైదరాబాద్లో మనకి డ్రింకింగ్ వాటర్ అవసరాలు తీర్చడం. ఎందుకంటే మనకి 2022లో హైదరాబాద్ తాగునీటి అవసరాలు ఎంత ఉన్నాయి, 37 TMCs ఉన్నాయి. ఓకే, అదేవిధంగా మనకు 2072 వరకు ఎంత పెరగడానికి అవకాశం ఉంది, మన తాగునీటి అవసరాలు 70 TMCకి పెరగడానికి అవకాశం ఉంది హైదరాబాద్ సిటీకి. సో కాబట్టి ఆ ఎక్స్టెండెడ్ వాటర్ అవైలబిలిటీ కోసం మనం ఈ సుంకిశాల అనేటువంటి ప్రాజెక్ట్ని కంటెంప్లేట్ చేస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇట్ ఎయిమ్స్ టు అడ్రస్ ద డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఆఫ్ ది పీపుల్ లివింగ్ ఇన్ ద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ప్రెజెంట్లీ వాటర్ ఇస్ బీయింగ్ డ్రాన్ ఫ్రమ్ ద మంజీరా ప్రాజెక్ట్. సో ఆన్సర్ ఏంటి, ఏ ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే సుంకిశాల ప్రాజెక్ట్ అనేది మంజీరాకి సంబంధించింది కాదు, దేనికి సంబంధించింది, కృష్ణా రివర్కి సంబంధించింది. కృష్ణా రివర్కి సంబంధించింది. ఎందుకంటే మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్లో డెడ్ స్టోరేజ్కి వెళ్ళిన తర్వాత వాటర్ని తోడడానికి ఏర్పాటు చేసే ప్రాజెక్ట్ ఏంటి, సుంకిశాల ప్రాజెక్ట్. అంటే మనకు డెడ్ స్టోరేజ్లో ఉన్నా కానీ వాటర్ని తీసుకోవడానికి సదుపాయం ఉంటుందన్నమాట ఈ ప్రాజెక్ట్ ద్వారా. ఓకే, సో ఫస్ట్ వాటర్ ఈజ్ బీయింగ్ డ్రాన్ ఫ్రమ్ ద ఎలిమినేటివ్ మాధవరెడ్డి ప్రాజెక్ట్ విచ్ యూజెస్ ద వాటర్ ఫ్రమ్ ద కృష్ణ వైఆర్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. తర్వాత పాపిల్లోన్ టెక్నాలజీ రీసెంట్లీ యూజ్డ్ సీన్ ఇన్ ద న్యూస్. ఇది దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. దేనికి సంబంధించింది, ఫింగర్ ప్రింటింగ్ అప్లికేషన్ టు ట్రేస్ ద క్రిమినల్స్. ఇది ముఖ్యంగా నిజామాబాద్ కమిషనర్ నాగరాజు హ్యాడ్ ఏమడిగిందంటే తన లోవర్ అఫీషియల్స్ని ఈ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీని యూజ్ చేయమని అడిగాడు అనమాట. సో ఇది ఎక్కడి నుంచి సోర్స్ చేశారు ఈ టెక్నాలజీ అని అడుగుతాడు. ఎక్కడి నుంచి సోర్స్ చేశారు, రష్యా నుంచి. ఇట్ హెస్ సోర్స్ ఫ్రమ్ రష్యా. సో ఇది రష్యా నుంచి తీసుకున్నారు. సో ఇది మొబైల్ బేస్డ్ సాఫ్ట్వేర్ అట. సో విచ్ ఈజ్ యూజ్ టు ఐడెంటిఫై ద సస్పెక్ట్స్. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏదైనా క్రైమ్ జరిగిందనుకోండి, ఇమ్మీడియట్గా ట్రేస్ చేయడానికి ఇది స్పాంటేనియస్గా మనం వాడచ్చు. దాన్ని ఏం టెక్నాలజీ అంటారు, పాపిలోన్ టెక్నాలజీ అంటారు. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇన్ యాదాద్రి. ఓకే, యాదాద్రి టెంపుల్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. సో ఇక్కడ మనకి విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నాడు. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ యాదగిరిగుట్ట టెంపుల్. Temple's gopuram is covered with 300 kgs of gold. There is a mention about origins in the temple in the Skanda Purana. The temple which is rebuilt using the black granite. So answer is C. ఏది తప్పు, 300 kgs of gold అనేది తప్పు, మిగతా అన్ని కరెక్టే. యాదాద్రి టెంపుల్ని స్కంద పురాణంలో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా దీన్ని యాదాద్రి లేదా యాదగిరిగుట్ట అంటారు. దీన్ని బ్లాక్ స్టోన్ అంటే కృష్ణ శిలల్ని యూజ్ చేసి ఈ పర్టికులర్ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మరి ఎంత గోల్డ్తో తాపడం చేశారు గోపురాన్ని, 125 kgs. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, 125 kgs గోల్డ్. నెక్స్ట్ ఆంబ్లెక్స్ ఆక్సిజన్ రేషనింగ్ డివైస్ అనే దాన్ని ఎవరు రూపొందించారని అడుగుతున్నాడు. ఎవరు రూపొందించారు, ఐఐటి రోపార్. ఓకే, సో ఐఐటి రోపార్ యొక్క స్టార్టప్ కంపెనీ ఫస్ట్ ప్లాంట్ బేస్డ్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, ఓకే, అన్బ్రీద్ ఎయిర్, దీన్ని కూడా దాన్ని తయారు చేసింది. రోపార్ డెవలప్డ్ ఆంబ్లెక్స్ ఆక్సిజన్ రేషనింగ్ డివైస్. And it also developed Ambit AG, India's first indigenous temperature data logger for vaccines, blood and body organs. ఇది కేవలం ఆంబ్లెక్స్ ఆక్సిజన్ రేషనింగ్ డివైస్ మాత్రమే కాకుండా ఇది అన్బ్రీద్ లైఫ్ గురించి సంబంధించినటువంటి ఒక టూల్ని కనుక్కోవడం జరిగింది. దాంతోపాటుగా ఆంబిటాక్స్ అనేటువంటి టూల్ని కూడా ఈ ఐఐటి రోపార్ ఇన్వెంట్ చేయడం జరిగింది. సో ఆల్ దీస్ 3 ఆర్ కనెక్టెడ్ టు ఐఐటి రోపార్. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. చూడండి, విచ్ ఆఫ్ ది అబోవ్ ఆర్ క్రైటీరియా ప్రెజెంట్లీ ఫాలోడ్ ఫర్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ ఏ కమ్యూనిటీ యాజ్ అ షెడ్యూల్ ట్రైబ్. ఒక షెడ్యూల్ ట్రైబ్ని మనం గుర్తించడానికి ఏ లక్షణాలని ఆధారంగా చేసుకుంటామని చెప్పేసి క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు, ఇండికేషన్స్ ఆఫ్ ది ప్రిమిటివ్ ట్రైట్స్, డిస్టింక్టివ్ కల్చర్, జియోగ్రఫికల్ ఐసోలేషన్, ద షైనెస్ అండ్ బ్యాక్వర్డ్నెస్. ఆన్సర్ ఏంటి, డి ఇస్ ద ఆన్సర్. ఓకే, మనకి ఏ ఆర్టికల్ ప్రకారం షెడ్యూల్ ట్రైబ్స్ని గుర్తిస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 342 ప్రకారం. ఓకే, ఆర్టికల్ 342 ప్రకారం. సో మరి బేసికల్గా ఆ ప్రాసెస్ ఏంటి, ట్రైబల్స్ని గుర్తించేటువంటి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేయాలి, ట్రైబల్ అఫేర్ మినిస్ట్రీకి ప్రపోజల్ పంపించాలి. ఈ ట్రైబల్ అఫేర్స్ మినిస్ట్రీ వచ్చేసి ఏం చేస్తుంది, రిజిస్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈయన ఏ మినిస్ట్రీ పరిధిలో ఉంటాడు, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఎందుకంటే పాపులేషన్ ఫిగర్స్ అన్నీ కూడా తనకే చేతిలో ఉంటాయి. సో తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్కి పంపిస్తారు. ఇట్ ఈస్ జస్ట్ ఏ రికమెండేటరీ బాడీ, దీని యొక్క డెసిషన్ అనేది బైండింగ్ కాదు.
తర్వాత ఎవరి చేతిలోకి వెళ్తుంది, ఆటోమేటిక్గా ప్రెసిడెంట్ హ్యాస్ టు టేక్ ద ఫైనల్ డెసిషన్, అంటే ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. సో ఈ క్రైటీరియాని రాజ్యాంగంలో ఉంచారా? లేదు, రాజ్యాంగంలో లేదు. ఎందుకంటే మనకు 2 ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 366 క్లాస్ 25 ఒకటి, ఆర్టికల్ 342 ఒకటి. ఈ 2 కూడా ట్రైబల్స్ యొక్క రికగ్నిషన్కి వాళ్ళ యొక్క ప్రెజెన్స్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్స్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గన్స్ బ్రేక్ ఫ్యాట్ టు ప్రొడ్యూస్ కొలెస్ట్రాల్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో చెప్పండి, ఏ ఆర్గన్? ఆటోమేటిక్గా లివర్. ఎందుకంటే బైల్ అనేది మనకు లివర్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. బైల్ అనేది ఫ్యాట్స్ని ఎమల్సిఫికేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, బైల్ అనేది కొవ్వులను కరిగించడానికి యూజ్ అవుతుంది. అంటే కొవ్వుల్ని బ్రేక్ చేసేది కొలెస్ట్రాల్గా మారుస్తుంది. సో మనకి 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది, హెచ్డిఎల్ అండ్ ఎల్డిఎల్, హై డెన్సిటీ లిపోప్రోటీన్ అండ్ లో డెన్సిటీ లిపోప్రోటీన్. ఈ 2 కూడా కొలెస్ట్రాల్ని సరఫరా ఇస్తే బాడీకి. దీనిలో ఏది మంచి కొలెస్ట్రాల్, ఏది చెడ్డ కొలెస్ట్రాల్? హెచ్డిఎలా, ఎల్డిఎలా? ఎల్డిఎల్ ఈజ్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ ఈజ్ ద గుడ్ కొలెస్ట్రాల్. సో ఇట్లాంటివి కూడా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతారు. నెక్స్ట్, xylem ఈజ్ అ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ టిష్యూ ఇన్ ద ప్లాంట్స్ ఫర్ ద అప్వర్డ్ కండక్షన్ ఆఫ్ ది వాటర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ xylem టిష్యూస్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ సెల్స్? ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? xylem parenchyma. ఓకే, సో ట్రాకిడ్ అనేది ఒక క్యాపిలరీ లైక్ బాడీ, ఒక స్ట్రక్చర్. ఇది డెడ్ సెల్సే ఉంటాయి దీనిలో కూడా. వెజల్లో కూడా డెడ్ సెల్సే ఉంటాయి. ఇవన్నీ జైలంలో పార్ట్సే. ఈ జైలంలో పార్ట్స్లో అంటే జైలం అంటే మనకు 2 రకాల టిష్యూస్ ఉంటాయి, జైలం అండ్ ఫ్లోయం. జైలం అంటే ఏంటి? వాటర్ని కండక్ట్ చేసేది. ఫ్లోయం అంటే ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేసేది. సో ఇక్కడ ఈ జైలంలో ఉన్న పార్ట్స్లో ఏది లివింగ్ టిష్యూని కలిగి ఉంటుందంటే ఓన్లీ xylem parenchyma విల్ బీ హ్యావింగ్ ద లివింగ్ టిష్యూస్. తర్వాత మనకి ఇఫ్ ద రెడ్ బ్లడ్ సెల్స్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ ఆర్ ఐసోలేటెడ్ అండ్ డైల్యూటెడ్ ఇన్ ద నార్మల్ సెలైన్ ఐసోటోనిక్ సొల్యూషన్, ఓకే, వాట్ విల్ హ్యాపెన్ టు ద ఆర్బీసీ? మనకి 3 రకాల సొల్యూషన్స్ ఉంటాయి కెమిస్ట్రీలో, ఐసోటోనిక్, హైపోటోనిక్ అండ్ హైపర్టోనిక్. సెల్లో ఉన్నటువంటి మనకి సైటోప్లాజం ఉంటుంది కదా, సెల్లో ఉన్న ద్రవాన్ని ఏమంటారు? సైటోప్లాజం అంటారు. ఓకే, మనం సెలైన్లో పెట్టినప్పుడు సెలైన్లో ఉన్నటువంటి పార్టికల్స్ యొక్క కాన్సన్ట్రేషను, తర్వాత మన సెల్లో ఉన్నటువంటి పార్టికల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ 2 ఈక్వల్గా ఉందనుకోండి, దాన్ని ఏమంటారు? ఐసోటోనిక్ సొల్యూషన్ అంటారు. ఓకే, మనం వేసినటువంటి ద్రావణంలో పార్టికల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉందనుకోండి, దాన్ని ఏమంటారు? హైపోటోనిక్ అంటారు. ఓకే, ఒకవేళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే దాన్ని హైపర్టోనిక్ అంటారు. ఓకే, ఇదంతా దేనికి సంబంధించింది? ఆస్మోసిస్కి సంబంధించింది. ఆస్మోసిస్లో ఏం జరుగుతుంది? వాట్ ఈస్ దట్? పార్టికులేట్ మ్యాటర్ ట్రాన్స్ఫర్ అవుతుందా, వాటర్ ట్రాన్స్ఫర్ అవుతుందా? వాటర్. ఓకే, ఆస్మోసిస్లో ఏం జరుగుతుంది? వాటర్ విల్ బీ ట్రాన్స్పోర్టెడ్ అక్రాస్ ద మెంబ్రేన్. సో కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆర్బీసీని మనం ఐసోటోనిక్ సొల్యూషన్లో పెట్టినప్పుడు ఆర్బీసీలు స్ట్రింక్ అవుతాయా, స్వెల్ అవుతాయా? ఓకే, లేకపోతే స్వెల్ మాత్రమే అవుతాయా, లేదంటే నో చేంజ్ ఇన్ ద డయామీటర్స్ ఆఫ్ ది ఆర్బీసీ? నో చేంజ్, ఎందుకంటే రెండింటి యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఈక్వల్గా ఉంటుంది కాబట్టి వాటర్ విల్ నాట్ బి మూవింగ్ ఫ్రమ్ ఎనీ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్, స్ప్రింటర్ ఫీల్స్ క్రాంప్స్ అండ్ పెయిన్ ఇన్ ద థై మజిల్స్ ఆఫ్టర్ ఏ రన్. దిస్ ఈస్ డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్ ది లాక్టిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ ఎందుకు, కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు కాదు అంటే మనకి మజిల్స్లో మనకు జరిగేటువంటి రెస్పిరేషన్ ఏంటి? ఎనరోబిక్ రెస్పిరేషన్. అంటే మన యొక్క రెస్పిరేషన్ అంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే మెకానిజం అనమాట. ఓకే, ఈ పర్టికులర్ రియాక్షన్లో ఆక్సిజన్ ఉండదు కాబట్టి ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఏంటి? లాక్టిక్ యాసిడ్. ఆక్సిజన్ ఉంటే వచ్చేది ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. ఓకే, రైట్. సో అది ఆన్సర్ ఏంటి? ఏ ఈజ్ ద ఆన్సర్. తర్వాత విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద థైరాయిడ్ గ్లాండ్ టు మేక్ థైరాక్సిన్? ఇది చాలామందికి తెలుసు. ఐయోడిన్ ఈజ్ ద, సో మనకి 2 రకాల థైరాయిడ్ హార్మోన్స్ ఉంటాయి, T4 అండ్ T3. ఓకే, రైట్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మైక్రోఫోన్ అండ్ స్పీకర్ ఆఫ్ మొబైల్ ఫోన్. ఓకే, సో మైక్రోఫోన్ కన్వర్ట్ సౌండ్ ఇంటూ మెకానికల్ సిగ్నలా? నో, ఎలక్ట్రికల్ సిగ్నల్. తర్వాత మైక్రోఫోన్ కన్వర్ట్ సౌండ్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్. తర్వాత ద స్పీకర్ కన్వర్ట్స్ ఏ మెకానికల్ సిగ్నల్ ఇంటూ సౌండ్, ద స్పీకర్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇంటూ సౌండ్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 2 and 4 ఆర్ ద రైట్ ఆన్సర్స్. ఎందుకంటే మెకానికల్ సిగ్నల్కి ఇక్కడ అవకాశం లేదు. ఓకే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎలక్ట్రికల్ సిగ్నల్. సో కాబట్టి డి ఈస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ద హైడ్రోజన్ బాంబ్ అండ్ యురేనియం బాంబ్, ద హైడ్రోజన్ బాంబ్ అండ్ యురేనియం బాంబ్ ఆర్ బేస్డ్ రెస్పెక్టివ్లీ ఆన్, చెప్పండి? ఫ్యూజన్ అండ్ ఫిషన్. సో కేంద్రక సంలీనం అండ్ కేంద్రక విచ్ఛిత్తి. ఓకే, దేనిలో ఎనర్జీ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది? ఫ్యూజన్. ఈ కేంద్రక సంలీనంలో మనం వాడేటువంటి న్యూక్లియర్ మెటీరియల్ ఏంటి? యురేనియం 235 అండ్ ప్లూటోనియం 239. ఓకే, సో ఇది ఫ్యూజన్లో మనం వాడతాం.
తర్వాత సౌండ్ అండ్ లైట్ వేవ్స్ ఆర్, ఓకే, ఇది ఒకసారి మనం డయాగ్రామ్ చూస్తే చూడండి, ఇది లాంగిట్యూడినల్ వేవ్స్, ఇదేమి ట్రాన్స్వర్స్ వేవ్స్, ఓకే రైట్. సో ఇక్కడ మీడియం అనేది మనకు వేవ్కి చూస్తే ఇది లాంగిట్యూడినల్గా ఉంటుంది, ట్రాన్స్వర్స్గా ఉంటుంది, ఓకే. సో ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఇక్కడ మనం చూస్తే ఈ లాంగిట్యూడినల్ వేవ్కి ఎగ్జాంపుల్ ఏంటి, వాట్ ఈస్ దట్, దోస్ వేవ్స్ ఇన్ విచ్ పార్టికల్స్ ఆఫ్ ది మీడియం మూవ్ ప్యారలల్ టు ద ప్రాపగేషన్ ఆఫ్ వేవ్, ఎగ్జాంపుల్ సౌండ్ వేవ్స్, ఓకే. ఇదేంటి, వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ripples, for example transverse waves are those waves in which the particles of the medium move perpendicular to the direction of the propagation of the waves. For example, ripples formed on the surface of the water అంటే నీళ్ళ పైన జరిగేటువంటి ఆ సర్ఫేస్ పైన రిపిల్స్ ఏంటి, వాట్ ఈస్ ద ట్రాన్స్వర్స్ వేవ్స్. వేవ్ లెంత్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ట్రాన్స్వర్స్ వేవ్స్లోనూ ఎక్కువ ఉంటుందా, లాంగిట్యూడినల్ వేవ్స్లో ఎక్కువ ఉంటుందా, ట్రాన్స్వర్స్ వేవ్స్లో ఎక్కువ ఉంటుంది. చూడండి వేవ్ లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ కనిపిస్తుంది మనకి. తర్వాత సో ఇప్పుడు చూడండి సౌండ్ అండ్ లైట్ వేవ్స్ ఆర్ ఏం చెప్పండి ఆన్సర్, రెస్పెక్టివ్లీ లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్వర్స్. తర్వాత హెయిర్ ఆఫ్ షేవింగ్ బ్రష్ క్లింగ్ టుగెదర్ వెన్ ద బ్రష్ ఈస్ రిమూవ్ ఫ్రమ్ ద వాటర్. మీరు చూసి ఉండొచ్చు, బ్రష్ని వాటర్ నుంచి తీసేయగానే అన్నీ కూడా ఒక దగ్గర ఇట్లా మనకి అగ్రిగేట్ అయినట్టు కనిపిస్తాయి, ఓకే. ఎందుకు, దాని రీజన్ ఏంటి, సర్ఫేస్ టెన్షన్, ఓకే. తల తన్యత అంటారు తెలుగులో. సో ఇట్ ఈస్ ద సర్ఫేస్ టెన్షన్, దానివల్ల మొత్తం వాటర్ కూడా ఒక రకంగా ఒక డెన్స్గా మారిపోయి అన్ని హెయిర్ని కూడా ఒకేలాగా పట్టించుతుంది. రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా, ఇంక్రీజ్ ఇన్ హ్యూమిడిటీ, డిక్రీజ్ ఇన్ విండ్ స్పీడ్ ఆర్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్. రైట్ ఆన్సర్ ఏంటి, సర్ఫేస్ ఏరియా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి, ఎడారిలో ఉన్నటువంటి మొక్కలు, వాటి యొక్క లీవ్స్ ఎలా ఉంటాయి చూసారా, అవి లీవ్స్ ఏమి ఉండవు, లేకపోతే రూపాంతరం చెంది ఉంటాయి, ఓకే, స్పైనీ లీవ్స్ ఉంటాయి. సో ఎందుకు అది, ఆ మెకానిజం టు రెడ్యూస్ ద సర్ఫేస్ ఏరియా. సో ఇది రైట్ ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్, ఓకే రైట్. సో వైట్ పౌడర్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ ఈస్ ఫామ్, డెఫినెట్లీగా మనం బండించినప్పుడు ఆక్సైడే ఫామ్ అవుతుంది. తర్వాత ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కంబషన్ రియాక్షన్, ఓకే. తర్వాత హీట్ అండ్ లైట్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఎస్, కంబషన్ అంటే ఏంటి, ఆక్సిజన్ ఉన్న టైంలో మండడాన్ని ఏమంటారు, కంబషన్ అంటారు, ఓకే. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్ఫా బీటా గామా పార్టికల్స్ గురించి అడుగుతున్నాడు. మనకి ఇంక్రీజింగ్ పెనెట్రేటింగ్ ఆర్డర్ అంటే మనకు ఈజీగా పెనెట్రేట్ అయ్యేదానికి ఏ రేస్కి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఏ రేస్కి తక్కువ అవకాశం ఉంటుందని అడిగాడు. చెప్పండి ఏది రైట్ ఆన్సర్, ఆల్ఫా బీటా అండ్ గామా. తర్వాత చూడండి ఆల్ఫా పార్టికల్స్ కెన్ బి బ్లాక్డ్ బై ద ఫ్యూ పేపర్తో కూడా మనం ఆల్ఫా వేవ్స్ని బ్లాక్ చేయొచ్చు, ఎందుకంటే వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. తర్వాత బీటా పార్టికల్స్ కెన్ పాస్ త్రూ ద పేపర్ బట్ ఆర్ స్టాప్ బై ద అల్యూమినియం ఫాయిల్. గామా వచ్చేసి మోస్ట్ డిఫికల్ట్ టు స్టాప్, ఓకే. ఈ గామా రేస్ని మనం ఆపలేం, ఓకే. ఇప్పుడు మహాత్మా గాంధీ దండి మార్చ్ చేశాడు, తెలుసుగా, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అంటాం, శాసన ఉల్లంఘన ఉద్యమం అంటాం. సో దానిలో భాగంగా ఏ ఎలిమెంట్ కోసం జరిగిన ఉద్యమం అది, NSC, సాల్ట్ సత్యాగ్రహ. సో విచ్ లాస్టెడ్ ఫ్రమ్ 15th March to 5th April of 1930, ఓకే. 12 మార్చ్ నుంచి 5 ఏప్రిల్ వరకు జరిగింది 1930లో. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యూయల్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద గ్యాస్ వెల్డింగ్, ఏం చెప్పండి, ఎస్టెలిన్. ఇది బాగా పాపులర్గా మనం తెలుసుకునే అంశం ఇది. సో ఈ మిగతా వాటిని కూడా మనం ఈజీగా రూల్ అవుట్ చేయొచ్చు. మనం జనరల్గా కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ, ఎస్టెలిన్కి ఇథిలిన్కి, ఓకే. ఎస్టెలిన్ అంటే C2H2 తెలుసు కదా, CH ట్రిపుల్ బాండ్ CH. తర్వాత విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద కెమికల్ చేంజ్. మనకు 2 రకాల చేంజెస్ ఉంటాయి, ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్. ఫిజికల్ చేంజ్కి కెమికల్ చేంజ్కి డిఫరెన్స్ ఏంటి, కాంపోజిషన్లో డిఫరెన్స్ అవుతుంది కెమికల్ చేంజ్ జరిగినప్పుడు, కాంపోజిషన్లో డిఫరెన్స్ కాకపోతే ఫిజికల్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ని వాటర్ లాగా మెల్ట్ చేసినాం అనుకోండి, అదేం చేంజ్, ఫిజికల్ చేంజ్. వ్యాక్స్ని కరిగించామనుకోండి, ఫిజికల్ చేంజ్, ఓకే. కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఈజీగా తెలిసిపోతుంది, మ్యాగ్నెటైజేషన్ ఆఫ్ సాఫ్ట్ ఐరన్, డిజల్యూషన్ ఆఫ్ ది కేన్ షుగర్ ఇన్ ద వాటర్, ప్రిపరేషన్ ఆఫ్ ఐస్ క్యూబ్స్ ఫ్రమ్ ద వాటర్. ఏది కెమికల్ చేంజ్, బర్నింగ్ ఆఫ్ పేపర్, ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ జేసీ బోస్, ఓకే, జగదీష్ చంద్ర బోస్. ఇది మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఫౌండెడ్ బోస్ ఇన్స్టిట్యూట్ ఇన్ 1917, వరల్డ్స్ ఫస్ట్ మోడర్న్ రీసెర్చ్ సెంటర్. హీ వాజ్ ద ఫస్ట్ ఏషియన్ టు బి అవార్డెడ్ as US patent in 1904. He developed world first wireless communication link, that is 5 mm wavelength
యూజింగ్ ద స్పార్క్ ట్రాన్స్మిటర్. సో ఆన్సర్ వచ్చేసి 1, 3 and 4. ఓకే, 1, 3 and 4 ఆర్ ద రైట్ ఆన్సర్స్. సో రైట్ ఆన్సర్ ఇస్ ఏ. ఇక్కడ ఈయన యొక్క ఫ్యాక్ట్స్ మనం చూస్తే ఈయన ఇండియన్ ఫిజిసిస్ట్, తర్వాత ప్లాంట్ ఫిజియాలజిస్ట్ కూడా. ఈయన బోస్ ఇన్స్టిట్యూట్ని 1917లో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత బికేమ్ ఆటోనమస్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇన్స్టిట్యూషన్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు హీ వాజ్ ఫస్ట్ ఏషియన్ టు బి అవార్డెడ్ విత్ US పేటెంట్ ఇన్ 1904. హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ 14th సెషన్ ఆఫ్ ది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఇన్ 1927. తర్వాత ఈయన రీసెర్చ్ చేశాడు దీనిపైన, మిల్లీమీటర్ వేవ్ పైన రీసెర్చ్ చేశాడు. దీనివల్ల మనకు మైక్రోవేవ్ డివైజెస్ డెవలప్ అవడానికి అవకాశం వచ్చింది. ఓకే, తర్వాత హీ డెవలప్ వరల్డ్స్ ఫస్ట్ వైర్లెస్ కమ్యూనికేషన్ లింక్. అది చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో 5 millimeter వేవ్ లెంత్ దగ్గర మనకి ఫస్ట్ వైర్లెస్ కమ్యూనికేషన్ లింక్ని తయారు చేసిన ఎవరు? జేసీ బోస్. తర్వాత తన్ని ఇంకేమనొచ్చు అంటే హీఈస్ ఆల్సో తర్వాత బోస్ కోహరర్ వాజ్ యూజ్డ్ బై గూగ్లిమ్లో మార్కోని హూ బిల్డ్ అన్ ఆపరేషనల్ 2-way రేడియో. సో ఈయన సిద్ధాంతాల ద్వారా మార్కోని హ్యాస్ యూజ్ దిస్ టెక్నాలజీ. సో అందువల్ల ఈ మార్కోని ఏమంటారు? ఫాదర్ ఆఫ్ రేడియో సైన్స్ అంటారు. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ నిధి ప్రయాస్. ఓకే, నిధి ప్రయాస్ అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెసింగ్ ఇన్నోవేషన్స్. అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యాస్ లాంచ్ నిధి ప్రోగ్రామ్. Under Nidhi program for setting up of incubators, seed funds and accelerators etc. have been launched. So answer ఏంటి? Both are not correct. ఎందుకంటే నిధి ప్రయాస్ అనేది ప్రమోటింగ్ అండ్ యాక్సిలరేటింగ్ యంగ్ అండ్ ఆస్పైరింగ్ ఇన్నోవేటర్స్ అండ్ స్టార్టప్స్. సో దీన్ని ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్స్ ఆర్ సపోర్టెడ్ త్రూ ప్రయాస్ ప్రాజెక్ట్. అంటే టెక్నాలజీ మరియు బిజినెస్ ఇంక్యుబేటర్స్ని ఈ ప్రయాస్ అనేటువంటి గ్రాంట్ ద్వారా సపోర్ట్ చేస్తారనమాట. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాంచ్ చేసింది. ఓకే, తర్వాత అండర్ ద నిధి ప్రోగ్రామ్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఇంక్యుబేటర్, సీడ్ ఫండ్స్, యాక్సిలేటర్స్ ఎట్సెట్రా హ్యావ్ బీన్ లాంచ్డ్. ఓకే, సో క్వశ్చన్ ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యాస్ లాంచ్ నిధి ప్రోగ్రామ్. అండర్ నిధి ప్రోగ్రామ్ దీస్ ఆర్ బీయింగ్ ఫండెడ్. యాక్చువల్గా నాట్ కరెక్ట్ అంటే బోత్ ఆర్ కరెక్ట్ కాబట్టి నాట్ కరెక్ట్ అంటే డి అని చెప్పాం. ఓకే, తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ అభ్యాస్. ఓకే, సో అభ్యాస్ అంటే it is an indigenous unmanned aerial target system designated by Indian Space Research Organization and it is designed for armed forces to eliminate waterborne threats. So not correct ఏంటి? 2 and 3 are not correct. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అభ్యాస్ గురించి చూస్తే ఒకసారి let us look at the PPT. చూడండి, అభ్యాస్ అంటే హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్. ఓకే, successfully flight tested from integrated test range of Chandipur. Okay, it consists of twin underslung boosters which provide the initial acceleration to the vehicle, designed by DRDO not by ISRO. Okay, ఇది ఒక రకంగా మనం చూస్తే ఇది మనం దిస్ ఇస్ ద కంప్లీట్లీ ఇట్ ఇస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ DRDO ఇట్ సెల్ఫ్. ఓకే, ఇస్రోకి ఎలాంటి సంబంధం లేదు. ముఖ్యంగా చాందీపూర్లో జరిగేటువంటి టెస్ట్లన్నీ కూడా ఎవరు చేస్తారు? DRDOనే ఇస్తుంది. మన ఆ స్టేట్మెంట్తోనే మనం ఒక ప్రైమరీ అండర్స్టాండింగ్ రావచ్చు. ఓకే, తర్వాత INS విక్రాంత్, ఇది ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇట్ ఈస్ డిజైన్డ్ బై ఇండియన్ నేవీస్ డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ అండ్ బిల్ట్ అట్ కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్. యూజెస్ షార్ట్ టేక్ ఆఫ్ బట్ అసిస్టెడ్ రికవరీ స్టోబర్ ఎయిర్క్రాఫ్ట్ ఆపరేషన్ మోడ్ that uses sky jump for the launching aircrafts. So D is the right answer. సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ ఆప్షన్ చూసినప్పుడు మనం మిగతా ఆస్పెక్ట్స్ కూడా మనం ఒకసారి అర్థం చేసుకుంటే మన ఇండియాలో ఇంకా మరో 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే INS విక్రాంత్ అండ్ INS విరాట్. INS విక్రాంత్ అండ్ INS విరాట్ ఈ రెండు కూడా ఎవరు బిల్డ్ చేశారు? బ్రిటిష్. తర్వాత రష్యన్స్ వచ్చేసి INS విక్రమాదిత్య. సో INS విక్రాంత్ చూసుకుంటే 76% ఎక్విప్మెంట్ అనేది ఇండిజినస్, ఇది స్టోబార్ని యూజ్ చేస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ మనకి 89th క్వశ్చన్ చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ GSAT-7. ఓకే, GSAT-7 అంటే అది మిలిటరీ శాటిలైట్ అనమాట. ఇది ఇస్రోనే లాంచ్ చేసింది. పర్పస్ ఈస్ టు మీట్ కమ్యూనికేషన్ నీడ్స్ ఆఫ్ ది డిఫెన్స్ సర్వీసెస్. దెర్ ఆర్ 5 types ఆఫ్ GSAT సిరీస్. దీనిలో ఆన్సర్ ఈజ్ 1 and 2, 3 ఈజ్ రాంగ్. ఎందుకంటే మనకి ఇప్పటివరకు GSAT-7 ఉంది, GSAT-7A ఉంది. ఓకే, ఇంకా మిగతా GSAT సిరీస్ మా దగ్గర లేవు. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే దీనికి ఒక ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుందంటే
మనకి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్, అంటే మన ఆపరేషన్స్కి ఉపయోగపడడానికి ఒక డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ మనం యూజ్ చేస్తున్నాం. ఇండియన్ ఆర్మీ ఏం చేసిందంటే ఆపరేషనల్ రెడీనెస్ ఆఫ్ ది శాటిలైట్ బేస్ సిస్టమ్స్, అంటే శాటిలైట్ బేస్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి అని తెలుసుకోవడానికి ఒక ఆపరేషన్ కండక్ట్ చేసింది. దాన్ని ఏమంటారు స్కైలైట్. అంటే మన దగ్గర శాటిలైట్ యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ సరిగా యూజ్ అవుతున్నాయా లేవా, వార్ టైంలో యూజ్ అవుతాయా లేవా, దాన్ని ఒకసారి టెస్ట్ చేయడానికి ఒక మిషన్ చేసింది, ఒక ఆపరేషన్ చేసింది. దాన్ని ఏమంటారు స్కైలైట్ అంటారు. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ఇవన్నీ కూడా ఈ వీటన్నిటికీ డెడికేటెడ్ శాటిలైట్స్ ఏం లేవు. కరెంట్లీ ఆర్మీ ఈజ్ యూజింగ్ 30% ఆఫ్ ది కమ్యూనికేషన్ క్యాపబిలిటీస్ ఆఫ్ ది GSAT-7A. ఓకే, ఆర్మీ యూజ్ చేసేటువంటి శాటిలైట్ ఏంటి GSAT-7A. ఓకే, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ హ్యాస్ క్లియర్డ్ అండ్ ఆర్మీ ప్రపోజల్ ఫర్ GSAT-7B శాటిలైట్. అంటే ఇప్పటివరకు కేవలం 2 మాత్రమే ఉన్నాయి, GSAT-7, GSAT-7A. GSAT-7B పైన ప్రపోజల్స్ జరుగుతున్నాయి. సో GSAT-7Aని ఏమంటారు యాంగ్రీ బర్డ్ అంటారు, GSAT-7 ఏమంటారు రుక్మిణి అంటారు. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. రుక్మిణి అని దేని అంటారు GSAT-7ని, యాంగ్రీ బర్డ్ని దేని అంటారు GSAT-7Aని. సో ఇవి క్రోనాలజీ మీరు ఈ క్వశ్చన్స్ 90 నుంచి 94కి మధ్యన ఉన్న క్వశ్చన్స్ సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించినవి. ఓకే, 90 క్వశ్చన్స్కి ఆన్సర్ డి. ఓకే, 90th డి. తర్వాత 91st వచ్చేసి ఆన్సర్ బి ఫర్ బాంబే. 92nd వచ్చేసి సి. 92nd వచ్చేసి సి ఇస్ ద ఆన్సర్. 93rd వచ్చేసి ఏ ఇస్ ద ఆన్సర్. 93rd వచ్చేసి ఏ ఇస్ ద ఆన్సర్. 94th వచ్చేసి సి ఇస్ ద ఆన్సర్, PINW. తర్వాత మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ చూడండి. 95th క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ డి. తర్వాత 96th క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ బి ఇస్ ద ఆన్సర్. 96th వచ్చేసి బి ఫర్ బాంబే. 97th వచ్చేసి ఆన్సర్ ఇస్ సి. 97th క్వశ్చన్ ఆన్సర్ ఇస్ సి. 98th మనం చూసుకుంటే ఆన్సర్ వచ్చేసి డి. 99th వచ్చేసి ఆన్సర్ ఇస్ బి ఫర్ బాంబే. 99th ఇస్ బి ఇస్ ద ఆన్సర్. 100th క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ ఇస్ సి. 100th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సి. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ 101 క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి 7 స్టేట్స్ ఇచ్చాడు. ప్రైమ్ మినిస్టర్ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్స్ అండ్ అప్పరెల్ PM మిత్రా పార్క్స్ ఏ స్టేట్స్లో అనౌన్స్ చేశారని అడిగాడు. సో ఆన్సర్ ఏంటి డి ఇస్ ద ఆన్సర్. డి ఏంటంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఇవన్నీ స్టేట్స్ కూడా PM మిత్రా కింద టెక్స్టైల్ పార్క్స్ని ఇవ్వడం జరిగింది. దీనిలో తెలంగాణ కూడా వన్ ఆఫ్ ది స్టేట్స్. కాబట్టి ఇది ఎగ్జామినర్ని అట్రాక్ట్ చేసేటువంటి క్వశ్చన్. సో PM మిత్రా అంటే ఇది 7 మెగా టెక్స్టైల్ పార్క్స్ కోసం అనౌన్స్ చేసినటువంటి ఒక స్కీమ్ అనమాట. దీనిలో 5F విజన్ ఉంది. 5F విజన్ అంటే ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్. అంటే దేశం నుంచి టెక్స్టైల్స్ యొక్క ఉత్పత్తిని అంటే ఎక్స్పోర్ట్స్ని పెంచడానికి ఉద్దేశించినటువంటి స్కీమ్. ఎందుకంటే టెక్స్టైల్స్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ లేబర్ ఇన్సెంటివ్ సెక్టార్ ఇన్ ద కంట్రీ. ఓకే, కాబట్టి దీన్ని డెవలప్ చేయడానికి కోసం ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారనమాట. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ విల్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ కూడా ఎస్టాబ్లిష్ జరిగింది. దీనిలో మెంబర్స్ ఎవరు ఉంటారంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉంటారు ప్రతి పార్క్కి. ఇప్పుడు తెలంగాణలో ఒక పార్క్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనుకోండి, ఆ SPVలో స్పెషల్ పర్పస్ వెహికల్ ఎవరు మెంబర్స్ ఉంటారు? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఏంటది, అది కూడా ఒక స్పెషల్ పర్పస్ వెహికల్. ఓకే, సో ఆ రకంగా స్పెషల్ పర్పస్ వెహికల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. తర్వాత వాట్ ఈస్ గంగా? ఓకే, న్యూలీ డిస్కవర్డ్ బర్డ్, జెనెటికలీ క్లోన్డ్ కాల్ఫ్ అండ్ ఏ టైప్ ఆఫ్ కెమికల్ యూజ్డ్ ఫర్ ద బయోరెమిడియేషన్, ఏ టెర్రకోటా replica of horse unearthed near Indus Valley civilization. Answer is B is the answer, genetically cloned calf. ఓకే, ఇది మనకు నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నాల్లో ఉంది, హర్యానాలో. ఓకే, ఇది ఒక ఫస్ట్ క్లోన్డ్ ఫీమేల్ని ప్రొడ్యూస్ చేసింది. దాని పేరు కాల్ఫ్ ఆఫ్ ది దేశీ బ్రీడ్ గిర్. దాని యొక్క కాల్ఫ్ నుంచి చేసి ఏమంటారు గంగా అని పిలుస్తారు అనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్: కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దీనిలో ఏవి G7లో భాగమని అడుగుతున్నాడు. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ ద పార్ట్ ఆఫ్ G7? సో ఇండియా G7లో భాగమా? సో ఆన్సర్ వచ్చేసి B ఈజ్ ద రైట్ ఆన్సర్. 1, 2, 3, 5, 6, 7. ఓకే, ఇండియాని తీసేస్తే మిగతా అన్ని కూడా G7లో మెంబర్. ఇండియా హ్యాస్ బీన్ ఇన్వైటెడ్ అలాంగ్ విత్ ఆస్ట్రేలియా, కుక్ ఐలాండ్స్ అండ్ బ్రెజిల్. ఓకే, G7 హిరోషిమా సమ్మిట్లో మన ఇండియన్స్ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. తర్వాత ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? సి March 21st. ఓకే, March 21st ఇస్ ద ఆన్సర్. సో యాక్చువల్గా ఈ థీమ్ చూడండి, ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే
ఫోకసెస్ ఆన్ అర్జెన్సీ ఆఫ్ కంబాటింగ్ రేసిజం అండ్ రేషియల్ డిస్క్రిమినేషన్. అంటే త్వరగా ఎంత త్వరగా అయితే అంత త్వరగా జాతి వివక్షని తొలగించాలని చెప్పేసి ఒక థీమ్ ఉందన్నమాట ఈ డేకి, 2023 థీమ్కి. తర్వాత 75 years ఆఫ్టర్ ద అడాప్షన్ ఆఫ్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఓకే, మనకి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఏ ఇయర్లో వచ్చింది? 1948. ఓకే, రైట్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద Chandrayaan-3 మిషన్. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ల్యాండర్ అండ్ రోవర్ కాన్ఫిగరేషన్. ల్యాండర్ అంటే ల్యాండ్ చేసేది, రోవర్ అంటే ఒక రోబోటిక్ మిషన్ విచ్ కెన్ మూవ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది మూన్. దెర్ ఈజ్ యూజ్ ఆఫ్ ఆర్బిటర్ ఇన్ ద Chandrayaan-3. ఆర్బిటర్ అంటే ఏంటి? పైన వెళ్ళి రివాల్వ్ అయ్యేది మాత్రమే, ల్యాండ్ అవ్వదు. దాన్ని ఏమంటారు? ఆర్బిటర్ అంటారు. ఆర్బిట్లో తిరిగేదాన్ని ఆర్బిటర్ అంటారు. ఓకే, ద ప్రొపల్షన్ మాడ్యూల్ హ్యాస్ స్పెక్ట్రో పొలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ పేలోడ్. షేప్ పేలోడ్ ఉందా లేదా అని అడుగుతున్నాడు. ద మిషన్ ఈజ్ కరెంట్లీ షెడ్యూల్ టు లాంచ్ PSLV హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్. సో దీనిలో ఏది కరెక్ట్ కాదని అడుగుతున్నాడు. సో కరెక్ట్గా ఆప్షన్స్, దెర్ ఈజ్ యూజ్ ఆఫ్ ఆర్బిటర్ ఇన్ ద Chandrayaan-3. ఓకే, అలాగే ద మిషన్ ఈజ్ కరెంట్లీ షెడ్యూల్ టు లాంచ్ ఆన్ PSLV. యాక్చువల్గా దేని యూజ్ చేస్తున్నారు? ఏ లాంచ్ వెహికల్ యూజ్ చేస్తున్నారు? GSLV Mark 3. ఓకే, ఇట్ కెన్ లిఫ్ట్ హెవీ వెయిట్స్ అనమాట. 5 million tons కంటే ఎక్కువ వెయిట్స్ ఉంటే దాన్ని ఏం వాడతాం మనం? GSLV Mark 3ని వాడతాం. ఓకే, మనం ఇప్పుడైతే కమ్యూనికేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి మనం Ariane 5 ర్యాకెట్ యూజ్ చేస్తున్నాం, ఫ్రాన్స్ వాళ్ళది. రైట్. ఇప్పుడు Chandrayaan-3 గురించి చూస్తే ఇది Chandrayaan-2 యొక్క ఫాలో అప్ అనమాట. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ల్యాండర్ రోవర్ కాన్ఫిగరేషన్. దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఆర్బిటర్. అంటే ఆర్బిటర్ లేదు. Chandrayaan-2లో మనకి ఆర్బిటర్ ఉండే, మిగతా ఫెయిన్. ఓకే, తర్వాత ద ప్రొపల్షన్ మోడ్యూల్ విల్ క్యారీ ల్యాండర్ అండ్ రోవర్ కాన్ఫిగరేషన్ టిల్ 100 kilometers ల్యూనర్ ఆర్బిట్. తర్వాత ద ప్రొపల్షన్ మాడ్యూల్ హ్యాస్ స్పెక్ట్రోపొలారిమెట్రీ. షేప్ అనే మాడ్యూల్ కూడా పోలేడు కూడా ఉందని చెప్పేసి. తర్వాత మనం వాడేది వచ్చేసి GSLV Mark 3. ఇది జూలై 2023లో లాంచ్ చేయాలని షెడ్యూల్ చేశారనమాట. ఓకే, తర్వాత సైక్లోన్స్ చూడండి. మ్యాండుగ్ UAE, సిత్రాంగ్ థాయిలాండ్, ఆసాని శ్రీలంక. సో ఏది కరెక్ట్ అంటే ఆల్ ద 3 ఆర్ కరెక్ట్. ఓకే, బికాజ్ సైక్లోన్ ఆసాని ఎక్కడ వచ్చింది? సౌత్ ఈస్ట్ రీజన్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్లో. ఓకే, దీన్ని శ్రీలంక నేమ్ చేసింది. సిత్రాంగ్ సైక్లోన్. ఓకే, సో ఇట్ ఈస్ అ స్టేటస్ ఆఫ్ సైక్లోనిక్ స్టార్మ్ బై ద ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ విచ్ వాస్ కంట్రిబ్యూటెడ్ బై థాయిలాండ్. తర్వాత మ్యాండస్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇట్ మీన్స్ ట్రెజర్ బాక్స్ ఇన్ అరబిక్. ఓకే, ఈ 3 తుఫాన్లకి ఈ కంట్రీస్ నేమింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత కీబోర్డ్స్ కన్వర్ట్ క్యారెక్టర్స్ టు విచ్ కోడ్. సో దీనిపై నాకు నాలెడ్జ్ లేదు. సో ఆన్సర్ వచ్చేసి ASCII కోడ్. మీలో ఉన్నారా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళు? తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కోలిపారా ఇన్స్క్రిప్షన్. ఓకే, ఇన్స్క్రిప్షన్ మెన్షన్స్ డొనేషన్స్ టు వరదరాజస్వామి బై లెంక యాదయ్య's వైఫ్ మల్లు బాలమ్మ డ్యూరింగ్ ద reign of కాకతీయ ప్రతాపరుద్ర. The word Kakatiya is not mentioned in the inscription. The rulers of the Kakatiya era like Rudradeva, younger brother Mahadeva, daughter Rudrama Devi, these are all mentioned. So answer enti? All the 3 are correct. ఎందుకంటే కొలిపారా ఇన్స్క్రిప్షన్లో ద టర్మ్ కాకతీయలో అనేటువంటి వర్డ్ని మెన్షన్ చేయలేదు. ఓకే, తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ద ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ ఫర్ ద దళిత్స్ ఇన్ తెలంగాణ? ఓకే, మీరు నార్మల్గానే అబ్జర్వ్ చేయండి. ఏ జిల్లాలు ఉంటాయి చెప్పండి? ఫాలోయింగ్ నాట్ కవర్డ్. సో ఏంటంటే చెప్పండి? C ఈజ్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం, తర్వాత సెకండ్ వన్ ఈజ్ హైదరాబాద్, థర్డ్ వన్ ఈజ్ రంగారెడ్డి, ఫిఫ్త్ వన్ ఈజ్ మేడ్చల్ అండ్ మల్కాజ్గిరి. ఇప్పుడు మిగతా వాటికి ఈజీగా మీరు కోరిలేషన్ ఉంటుంది. ఇవన్నీ సిటీ ఏరియాస్ కాబట్టి లేదు. మరి భద్రాద్రి కొత్తగూడెం ఎందుకు లేదు? ఏజెన్సీ ఏరియా కాబట్టి, 5th షెడ్యూల్ ఏరియా కాబట్టి దెర్ విల్ బి నో సచ్ ల్యాండ్ గివింగ్ ప్రోగ్రామ్. సో మనకి తెలంగాణలో మనకి ఈ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ అనేది, ల్యాండ్ పర్చేస్ అంటే ప్రభుత్వమే దళిత కుటుంబాల కోసం ల్యాండ్ని కొనుగోలు కార్యక్రమాన్ని చూస్తుంది. 1 ఎకరం ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు ఇస్తారు, 2 ఎకరాలు ఉన్నప్పుడు 1 ఎకరం ఇస్తారు, ఏది లేకపోతే 3 ఎకరాలు ఇస్తారు. సో ఇది 3 acres స్కీమ్ అనమాట. దీన్ని 2014 నుంచి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో దళిత బంధు స్కీమ్ వచ్చిన తర్వాత ఈ స్కీమ్ యొక్క రిలవెన్స్ పోయిందనమాట. ఇన్ ఇండియా ద ఫస్ట్ షోర్ బేస్డ్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ అట్, మీరు డైరెక్ట్గా విశాఖపట్నం అని పెట్టేయచ్చు. ఎందుకంటే ఈ మధ్యన ఈ విశాఖపట్నం అనేది పొలిటికల్గా చాలా కంట్రోవర్షియల్ ఫ్యాక్టరీ కాబట్టి మనం ఇది రావడానికి కూడా అవకాశం ఉంది. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 1982. ఓకే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈజ్ ద ఓన్లీ ఆఫ్ ఇండియన్ షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్.
ఇది 33,000 ఎకరాల్లో ఉంది. అండ్ ఇది ఇంకా 20 మిలియన్ టన్స్ యొక్క కెపాసిటీ కూడా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, విచ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ ఓల్డెస్ట్ అమాంగ్ ది ఫాలోయింగ్? ఏది చెప్పండి ఆన్సర్? నిజాం సాగర్. ఎందుకంటే ఈ 3 శ్రీరామ్ సాగర్, ప్రియదర్శిని జూరాల, నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే వచ్చింది. ఓకే, సో ఈ నిజాం సాగర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఓల్డెస్ట్. దీన్ని లాస్ట్ నిజాం, మనకు 7th నిజామే కదా, సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1923లో దీన్ని నిర్మించడం జరిగింది. వాస్ట్ లైవ్ స్టోన్ డిపాజిట్స్ అక్కర్ ఇన్ తెలంగాణ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్? సో వాట్ ఈస్ ఆన్సర్? మనకి చూసే స్టేట్మెంట్స్ నల్గొండ, వికారాబాద్, మంచిర్యాల్, వనపర్తి. సో ఆన్సర్ ఈజ్ ఏ ఈజ్ ద ఆన్సర్. అందుకనే మనకి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఎక్కువగా కనిపిస్తాయి. సిమెంట్ ఫ్యాక్టరీస్ ఎక్కడ కనిపిస్తాయి? ఎక్కడైతే లైమ్ స్టోన్ డిపాజిట్స్ ఉంటాయో అక్కడ మనకి సిమెంట్ ఫ్యాక్టరీస్ మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. సో ఇక్కడ మనకు లైమ్ స్టోన్ డిపాజిట్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్లేసెస్ ఏంటి? నల్గొండ, సూర్యాపేట్, వికారాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల్, కొమ్రంభీం, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్. ఓకే, దీస్ ఆర్ ద డిస్ట్రిక్ట్స్ వేర్ యూ కెన్ ఫైండ్ వాస్ట్ అమౌంట్స్ ఆఫ్ వాట్ ఈస్ దట్? లైమ్ స్టోన్ డిపాజిట్స్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ ద బార్డర్స్ విత్ ఛత్తీస్గఢ్? ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఒకసారి మ్యాప్ చూడండి. ఛత్తీస్గఢ్తో ఏ జిల్లాలకు ఉంది? జయశంకర్, భూపాలపల్లి, ములుగు అండ్ భద్రాద్రి కొత్తగూడెం. ఖమ్మంకు ఉందా? లేదు. సో ఖమ్మంని ఈజీగా మనం ఎలిమినేట్ చేయొచ్చు. తెలంగాణ మ్యాప్ మన కళ్ళ ముందు ఉండాలి ఖచ్చితంగా. ఓకే, తర్వాత చెక్మా అండ్ రాజ్వంశీ కన్స్టిట్యూట్ ద మదర్ టంగ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది మేజర్ లాంగ్వేజ్ గ్రూప్స్ ఇన్ ఇండియా? బెంగాలీస్. ఓకే, బెంగాలీస్ ఆన్సర్. ఎందుకంటే రాజ్వంశీ ఈస్ an Eastern Bengali Assami language spoken in the Eastern Nepal by about 1,68,300 people. The Chekma language is Eastern Indo-Aryan language closely related to Bengali and spoken by 6 lakh people in the parts of the Bangladesh and India. So ఇది బెంగాలీ ఆరిజిన్ ఉన్నటువంటి మదర్ టంగ్ అనమాట. తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ వాటర్ ఫాల్స్ అడుగుతున్నాడు. దుద్సాగర్, బర్ఖానా, దుడుమా అండ్ ఐఎన్ఆర్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ మనకి A2 దుద్సాగర్ ఎక్కడుంది? గోవాలో ఉంది. తర్వాత బర్ఖానా ఎక్కడుంది? మనకి కర్ణాటకలో ఉంది. డుడుమా ఎక్కడుంది? డుడుమా ఇస్ దేర్ ఇన్ ఒడిషా. తర్వాత ఐఎన్ఆర్ ఎక్కడుంది? తమిళనాడు. సో ఆన్సర్ ఈస్ డి. తర్వాత సప్లై ఆఫ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ టు ప్లాంట్స్ త్రూ డ్రిప్ ఇరిగేషన్, దాన్ని ఏమంటారు? డి, ఫర్టిగేషన్ అంటారు. ఏమంటారు? ఫర్టిగేషన్. ఎందుకంటే ఫర్టిలైజర్స్ ప్లస్ ఇరిగేషన్, నథింగ్ బట్ ఫర్టిగేషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రిగార్డ్ టు తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్? ఓకే, ఇది మనకి దాన్ని TSPICC అంటారు. ఓకే, ఇక్కడ మనం ఒకసారి PPT చూస్తే సో ఆన్సర్ ఏంటి? ఏ ఈజ్ ద ఆన్సర్. ఇట్ ఈస్ ఇనాగరేటెడ్ బై చీఫ్ మినిస్టర్ అండ్ ఫౌండేషన్ వాజ్ నాట్ లేడ్ ఇన్ 2018. యాక్చువల్గా మనకి 2000 ఎప్పుడు వేసారు? మీకు ఏమైనా ఐడియా ఉందా? 2016 అనుకుంటా. నాట్ 2016లో ఫౌండేషన్ చేశారు. ఫౌండేషన్ స్టోన్ వాజ్ లేడ్ ఇన్ 2016 అండ్ కంప్లీషన్ ఇన్ 2022. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రిగార్డ్ టు కోవిడ్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్? ఓకే, కోవిడ్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్. చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. యూనియన్ మినిస్టర్ మనకి 74th రిపబ్లిక్ డే రోజు మనకి దే హ్యావ్ లాంచ్డ్ భారత్ బయోటెక్స్ ఫస్ట్ ఇండియా మేడ్ నేసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ కాల్డ్ ఇన్కోవాక్ అనేటువంటి ఒక నేసల్ వ్యాక్సిన్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే మనకి వరల్డ్లో ఫస్ట్ నేసల్ వ్యాక్సిన్ వచ్చేసి అది ఫైజర్ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనమాట. ఫైజర్ అండ్ బయోన్టెక్ వాళ్ళు ఫస్ట్ టైం మనకి వరల్డ్లో నేసల్ వ్యాక్సిన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇండియాలో ఫస్ట్ ఎవరు? భారత్ బయోటెక్. ఓకే, భారత్ బయోటెక్. సో దాని పేరేంటి? ఇన్కోవాక్. సో వాట్ ఆర్ ద ఫోకస్ ఏరియాస్ ఐడెంటిఫైడ్ బై ద తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ 2020? సో ఇవి ఫోకల్ ఏరియాస్, ఇవన్నీ కూడా ఫోకల్ ఏరియాస్. హెల్త్ కేర్ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి సెక్టార్ని ఇంపాక్ట్ చేస్తుంది. మనం కొద్దిగా కామన్ సెన్స్ వాడినాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం రైట్ ఆప్షన్ పెట్టవచ్చు. హెల్త్ కేర్, అగ్రికల్చర్, మొబిలిటీ అంటే ట్రాన్స్పోర్టేషన్ అనమాట, ఎడ్యుకేషన్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్, చట్టాలకు సంబంధించింది. అంటే మనం బోల్డ్ అని చట్టాలు ఉన్నాయి, ఏ చట్టంలో ఏముంది అనేది మనం ఫిజికల్గా వెరిఫై చేసుకోకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి 4 పిల్లర్స్ అనమాట.
6 pillars: data exchange, skilling, governance, research, enabling adoption and community collaboration, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇగో ఈ ఫోకల్ ఏరియాస్. దేనిపైన ఫోకస్ చేస్తుందంటే హెల్త్, అగ్రికల్చర్, మొబిలిటీ, ఎడ్యుకేషన్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ఆఫ్ 2016. సో ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ ఇచ్చాడు. దీనిలో ఓన్లీ 5th ఆప్షన్ ఈజ్ ఇన్కరెక్ట్. ఏంటది? ద యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ కండక్టింగ్ సర్వే ఆఫ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఇన్ ఎవ్రీ 10 years. ఇది రాంగ్ స్టేట్మెంట్. మిగతా అన్ని రైట్ స్టేట్మెంట్స్. ఏంటి చెప్పండి? యాక్ట్ ప్రొవైడ్స్ ఎఫెక్టివ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. నో ప్రమోషన్ షెల్ బి డినైడ్ టు పర్సన్ మియర్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిజబిలిటీ. ఒక వ్యక్తి డిజబిలిటీ అని చెప్పేసి ప్రమోషన్ నిరాకరించడానికి లేదు. ద పర్సన్స్ విత్ డిజబిలిటీ షెల్ బి ఏ సబ్జెక్ట్ ఆఫ్ రీసెర్చ్ వితౌట్ ద కన్సెంట్. కన్సెంట్ అంటే అంగీకారం లేకుండా వాళ్ళపైన రీసెర్చ్ చేయడానికి అవకాశం లేదు. అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీ షెల్ హ్యావ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ద ఎర్లియస్ట్ క్యాపిటల్ సిటీస్ ఆఫ్ శాతవాహన? ఏంటి చెప్పండి? ప్రతిష్టానపూర్. ఓకే. సో ఫస్ట్ శాతవాహన రూలర్ ఎవరు? సీముఖ. ఓకే. వీళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి గ్రీక్ బుక్లో ఉంటాయి. అదేవిధంగా పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ, ఓకే, దీనిలో కూడా ఉంటాయి. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద ఫస్ట్ సాలార్ జంగ్ రిఫార్మ్స్ డ్యూరింగ్ ద అసఫ్జాహీ రిఫార్మ్స్, అసఫ్జాహీ పీరియడ్? సో ఫస్ట్ సాలార్ జంగ్ ఏ రిఫార్మ్స్ తీసుకొచ్చాడంటే 1 and 3 ఇంట్రడ్యూస్ జిల్లాబందీ సిస్టమ్. రెవెన్యూ మరియు న్యాయానికి సంబంధించినటువంటి విషయాల్లో మనకి జిల్లాలను ఏర్పాటు చేశాడు. తర్వాత 4th వన్ ఏంటి? నెక్స్ట్ వన్ ఏంటి? డిడ్ హీ బిల్డ్ మీరాలం ట్యాంక్? నో. ఓకే. సో ఆన్సర్ ఈజ్ ఏ, 1 and 3. జిల్లాబందీ సిస్టమ్ అండ్ దారుల్ ఉలూమ్ స్కూల్. ఈ దారుల్ ఉలూమ్ స్కూల్ అనేది ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఓకే, ఇట్ ఈస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. తర్వాత నిజాం కాలేజ్ ఎవరు కట్టారు? 7th నిజాం. నెక్స్ట్, హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ది కుతుబ్ షాహీ కింగ్డమ్? ఎవరు? తానాషా. అంటే మనకి ఈ కుతుబ్ షాహీస్ ఏ ముస్లిం సెక్ట్? షియాసా, సున్నీసా? షియా ముస్లిమ్సా, సున్నీ ముస్లిమ్సా? షియా ముస్లిమ్స్. చాలా సెక్యులర్ అనమాట వీళ్ళు. ఓకే. అందుకని ఇబ్రహీం కుతుబ్ షాని మనం ఏమంటాం? మల్కిబరామా అంటాం. ఓకే, రైట్. షియాస్. ఓకే, షియా ముస్లిమ్స్. మన ఇండియాలో 2 చోట్ల మాత్రమే షియా సెంటర్స్ ఉన్నాయి, హైదరాబాద్ అండ్ లక్నో. ఓకే. బిస్మిల్లా ఖాన్ భారతరత్న వచ్చింది ఎవరు అని? షియా. ఓకే, రైట్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ అసఫ్జాహీ రూలర్స్ యూజ్ ద నిజాం ఫర్ ద ఫస్ట్ టైం? ఎవరు? నిజాం అలీ ఖాన్. తర్వాత హూ అమాంగ్ ద ఫాలోయింగ్ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద వందే మాత్రం మూమెంట్ ఇన్ 1938? ఎవరు? మాడపాటి హనుమంతరావు. ఓకే. మనం ఒకసారి వందే మాత్రం మూమెంట్ ఒకసారి చూస్తే, సో వందే మాత్రం మూమెంట్ మనకు 1938 నవంబర్ 29th రోజు జరిగింది. దీనిలో పార్టిసిపేట్ చేసింది హయగ్రీవాచారి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ధర్మభిక్షం, అచ్యుతరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు అండ్ పివి నరసింహారావు. ఓకే. సో వీళ్ళు పార్టిసిపేట్ చేశారనమాట. ఓకే, రైట్. సో హనుమంతరావు యొక్క మనం చూస్తే హీ వాజ్ వన్ ఆఫ్ ది పాపులర్ తెలుగు ఫ్రీడమ్ ఫైటర్. సో అతను నందిగామకు సంబంధించిన వ్యక్తి. హీ వాజ్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. సో హీ వాజ్ వన్ ఆఫ్ ది ఫౌండర్స్ అండ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్ర జనసంఘ్ ఇన్ 1922. ఓకే, ఆంధ్ర జనసంఘ్. తర్వాత టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఓకే. సో మీరు ఈజీగా చెప్పొచ్చు, 2 కమిటీస్ క్లియర్గా ఉంటాయి. ఒకటేమో ఎడ్యుకేషన్, రెండవదేమో ఎన్వైర్న్మెంట్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎన్వైర్న్మెంట్ గురించి ఇచ్చాడు కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. టిఎస్ఆర్ అంటే ఎక్స్ క్యాబినెట్ సెక్రటరీ అనమాట. హీ హెస్ బీన్ అపాయింటెడ్ టు స్టడీ ద రిఫార్మ్ ఇన్ ద ఎన్వైర్న్మెంటల్ లాస్ ఇన్ ద కంట్రీ. ఓకే, అంటే పర్యావరణ చట్టాలకు సంబంధించినటువంటి మార్పులు, అంటే ఏ రకంగా మనం ఫాస్ట్ ట్రాకింగ్ పర్మిషన్స్ ఇవ్వచ్చు అని చెప్పడానికి ఈ 5 చట్టాలని రివ్యూ చేయడానికి ఈ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఒకటేమో ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వాటర్ యాక్ట్ ఆఫ్ 1974 అండ్ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ ఆఫ్ 1981. ఓకే. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ హుడాయ్ ఖిద్మత్ గర్స్? ఎవరు చెప్పండి? ఫ్రాంటియర్ గాంధీని ఎవరని అంటారు? హూ ఈజ్ ఫ్రాంటియర్ గాంధీ? హూ ఈజ్ సరిహద్దు గాంధీ? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఓకే, వీళ్ళని రెడ్ షర్ట్స్ అని కూడా అంటారు, వాళ్ళు రెడ్ యూనిఫామ్లో ఉంటారు కాబట్టి. సో ఈయన మాత్రమే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో తర్వాత తను కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశాడు తన ఆర్గనైజేషన్. తర్వాత
పార్టీషన్ని అంటే విభజనని, దేశ విభజన వ్యతిరేకించింది కూడా ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ 1000 పిల్లర్ టెంపుల్. ఓకే, సో ఎవరు బిల్డ్ చేశారు 1000 పిల్లర్ టెంపుల్ని? ఓకే, ప్రతాపరుద్రవన్. ఓకే, ప్రతాపరుద్రవన్. తర్వాత ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ రుద్రేశ్వరాలయం, లేకపోతే దాన్ని ఇంకేమైనా అంటే సహర స్తంభాలయం. ఓకే, సహస్ర స్తంభాలయం. సహస్ర అంటే 1000. ఓకే, తర్వాత హన్మకొండ ఇన్స్క్రిప్షన్ అనేది ఈ పర్టికులర్ 1000 పిల్లర్ టెంపుల్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. దీనిలో 3 శ్రైన్స్ ఉంటాయి, లార్డ్ శివ, లార్డ్ విష్ణు అండ్ లార్డ్ సూర్య. ఓకే, వీటికి సంబంధించినటువంటి టెంపుల్ అనమాట. సో ఆన్సర్ ఈస్ బి 2, 3, 4 and 5. ఓకే, రుద్రేశ్వరాలయం స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4 అండ్ స్టేట్మెంట్ 5 ఈజ్ ఆల్సో కరెక్ట్ వన్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ఫణిగిరి బుద్ధిస్ట్ సైట్. ఓకే, ఇది డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎందుకంటే ఇది సూర్యాపేటలో ఉంది. ది సైట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ఏ సర్పెంట్ షేప్డ్ హిల్లాక్. ఒక సర్పెంట్ అంటే పాము ఆకారంలో ఉన్నటువంటి ఒక హిల్లాక్ పైన ఉంది. ఇట్ గాట్ ద నేమ్ ఆఫ్ ఫణి అండ్ గిరి ఈజ్ ద హిల్లాక్. ఫణి అంటే స్నేక్. ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ బుద్ధ వర్డ్ ఫౌండ్ హియర్. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 130 క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ మన్నెంకొండ జాతర. దీన్ని ఇదివరకు మునులకొండ అనేవాళ్ళు. ఓకే, తర్వాత దీన్ని మన్నెంకొండ అంటున్నారు. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటుంది. సో చీఫ్ డైటీ ఈస్ వెంకటేశ్వర. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ తిరుపతి ఆఫ్ ద పూర్. సో ఆన్సర్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఈస్ డి. ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ రైజింగ్ ఫండ్స్ ఫర్ ఏఐ ఫర్ సోషల్ గుడ్ స్టార్టప్స్ విచ్ కంప్లై ఎన్వైరన్మెంటల్ అండ్ సోషల్ గవర్నెన్స్. ఓకే, సో క్రైటీరియా అండ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్స్ విత్ ద థీమ్ ఆఫ్ ఏఐ ఫర్ సోషల్ గుడ్. ఏది కరెక్ట్ అంటే బోత్ ఆర్ కరెక్ట్. సో ఎందుకంటే తెలంగాణ విల్ ఎస్టాబ్లిష్ ఏఐ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆన్ ఏ హ్యుమానిటేరియన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ డెడికేటెడ్ టు ఏఐ ఇన్నోవేషన్ ఫర్ ద సోషల్ గుడ్. అంటే సామాజికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, కృత్రిమ మేధస్ని ఎలా వాడాలనే దానిపైన ఈ ఫండ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫండ్ యొక్క లక్ష్యాలు ఏంటని అడుగుతున్నాడు. సో బోత్ ఆర్ కరెక్ట్ వన్. అంటే సమాజం కోసం పనిచేసే స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం అనమాట, వాళ్ళ ఆర్థిక అవసరాలు తీర్చడం. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ప్రధానమంత్రి మహిళా శక్తి కేంద్ర. ఇది మహిళా సశక్తికరణ స్కీమ్ ఏదైతే ఇదివరకు ఉందో, ద మిషన్ ఆన్ విమెన్ ఎంపవర్మెంట్, దాని యొక్క మరొక పేరే దాన్ని మాడిఫై చేసి ఏం చేశారు, ప్రధానమంత్రి మహిళా శక్తి కేంద్రంగా మార్చారు. సో దీని యొక్క ముఖ్యమైన అంశాలు ఏంటని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఇట్ సపోర్ట్స్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్. ఆటోమేటిక్గా చూస్తేనే అర్థమవుతుంది. తర్వాత ఇట్ ఎన్విసాజెస్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ త్రూ కాలేజ్ స్టూడెంట్ వాలంటీర్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. దీస్ ఆర్ సెంటర్స్ టు ఫంక్షన్ యాజ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ ఫర్ ద ఉజ్వల స్కీమ్. ఉజ్వల స్కీమ్ దేనికి సంబంధించింది? ఉజ్వల యోజన వేరు, ఉజ్వల స్కీమ్ వేరు. ఉజ్వల అంటే ఏదైతే విమెన్ ఎవరైతే ఇలిసిట్ ట్రాఫిక్ అంటే అక్రమ రవాణా జరుగుతుందో వాళ్ళని రెస్క్యూ చేయడానికి వచ్చిన స్కీమ్ ఏంటి? ఉజ్వల. ఉజ్వల యోజన ఏంటి? గ్యాస్ సిలిండర్. సో కాబట్టి అది గుర్తుంచుకోవాలి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద బిహేవియర్ దట్ షోస్ ఫేవరెటిజం టువర్డ్స్ ద జెండర్ ఓవర్ అనదర్ ఈస్ నథింగ్ బట్ జెండర్ బయాస్. అది ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎన్సిఎస్సి. మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. ఎన్సిఎస్సి అనేది ఎలాంటి బాడీ? కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ రికమెండేటరీ బాడీ. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఎన్సిఎస్సి గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం చూస్తే, ఎన్సిఎస్సి ఇది 65th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1990లో ఏర్పడింది. ఎన్సిఎస్సి అండ్ ఎస్టీ లాగా. తర్వాత 89th రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ వేరు చేయడం జరిగింది. ఆర్టికల్ 338 వచ్చేసి ఎస్సీ కమిషను, 338A వచ్చేసి ఎస్టీ కమిషను, 338B వచ్చేసి బీసీ కమిషన్. ఓకే, సో దీనిలో మనకి ఐదుగురు మెంబర్స్ ఉంటారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, 3 అదర్ మెంబర్స్. ఓకే, ఇది ఎలాంటి బాడీ? కేవలం రికమెండేటరీ బాడీ మాత్రమే. అంటే ఎస్సీ ఎస్టీల యొక్క హక్కులు ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, వాళ్ళ బాగోగుల గురించి చూడడానికి ఒక రికమెండేటరీ బాడీ. సో ఈ కాంటెక్స్లో ఈ క్వశ్చన్ చూడండి. ఇట్ ఎంక్వైరీ ఇంటూ స్పెసిఫిక్ కంప్లైంట్స్. ఓకే, అండ్ ఇట్ కెన్ పాస్ పర్మనెంట్ ఆర్డర్స్. నో, సివిల్ కోర్ట్స్కి ఉండే అధికారాలు లేవు. అంటే అధికారాలు ఉన్నాయి కానీ ఏ అధికారిని కూడా ఆర్డర్ చేయడానికి లేదు. అంటే ఇది చేయమని, సపోజ్గా హక్కులు ఉల్లంఘన గురైతే ఫలానా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడానికి లేదు. కేవలం రికమెండ్ మాత్రమే చేస్తుంది. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 135th క్వశ్చన్ చూడండి. కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెక్టర్? డిఫెన్స్. ఓకే, డిఫెన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇందాక మనం డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో యాక్చువల్గా అంటే కమాండర్స్ కరెక్ట్గా బ్యాటిల్ ఫీల్డ్లో, యుద్ధ రంగంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండడానికి ఒక డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఏర్పరచుకుంటున్నారు. దాని పేరేమంటారంటే సామా. వాట్ ఈస్ దట్? సామా. సామా అంటే సపోర్ట్ సిచ్యువేషనల్ అవేర్నెస్ మాడ్యూల్ ఫర్ ద ఆర్మీ.
ఓకే, సిచ్యువేషన్ రిపోర్టింగ్ ఓవర్ ద ఎంటర్ప్రైజ్ క్లాస్ జిఎస్ ప్లాట్ఫామ్. దాన్ని ఏమంటారంటే ఈ సిట్రెప్ అంటారు. మనం ఇవన్నీ కూడా ఇన్ని టెక్నికాలిటీస్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, మన ఎగ్జామినేషన్లో అడుగుతారు. ద టర్మ్ ఈజ్ అసోసియేటెడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెక్టార్ అని అడుగుతాడు. మనం ఆటోమేటిక్గా ఏం గుర్తు తెచ్చుకోవాలి, ఇట్ ఈస్ డిఫెన్స్ అని గుర్తు రావాలి. తర్వాత ప్రాజెక్ట్ సంజయ్ విచ్ విల్ ఎనేబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ సెన్సార్స్ విచ్ ప్రొవైడ్ అన్ ఇంటిగ్రేటెడ్ సర్వేలెన్స్ పిక్చర్. ప్రాజెక్ట్ సంజయ్ దేనికి సంబంధించింది, ఇది కూడా డిఫెన్స్ సంబంధించి. ఓకే, దేనికి సంబంధించింది, మనకున్న రాడార్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక దగ్గర పూల్ చేసి వాడుకోవడానికి ఉపయోగపడేటువంటి వ్యవస్థను ఏమంటాం, ప్రాజెక్ట్ సంజయ్ అంటాం. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్లీ మ్యాచ్డ్. సరైన విధంగా మ్యాచ్ కాంది అని అడుగుతున్నాడు. ఏంటది చెప్పండి, 1 and 4 హన్మకొండ 1000 పిల్లర్ ఇన్స్క్రిప్షన్, రమాదేవి కాదు, ఇట్ ఈస్ ప్రతాపరుద్ర 1. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటి, మోటుపల్లి ఇన్స్క్రిప్షన్, వాట్ ఈస్ దట్, చందుపట్ల ఇన్స్క్రిప్షన్. ఓకే, ఈ చందుపట్ల ఇన్స్క్రిప్షన్ని ఎవరు వేశారు, ఎవరు, పువ్వుల ముమ్మడి. ఓకే, ఇది చందుపట్ల ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది. ఓకే, మనకి ఇయర్స్ ఇచ్చారు. చందుపట్ల ఇన్స్క్రిప్షన్ 12,089 AD. సో అది రుద్రమదేవి కాదు. తర్వాత విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రాంగ్లీ మ్యాచ్డ్. సరైన విధంగా మ్యాచ్ కాంది ఏంటి అంటే బి ఈజ్ ద ఆన్సర్. కామ్రేడ్స్ అసోసియేషన్, ఇక్కడ ఎవరు రావాలా, కామ్రేడ్ అసోసియేషన్ ఎవరు, ముగ్దుమ్ మొయినుద్దీన్. వాట్ ఈస్ దిస్, ముగ్దుమ్ మొయినుద్దీన్. తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇక్కడ ఆథర్స్ అండ్ అదర్ థింగ్స్ ఇచ్చారు చూడండి, ఎవరు ఏది రచించారని చెప్పేసి. ఇక్కడ దేవరాజు మహారాజు. ఓకే, ఇతను రచించింది ఏంటంటే కడుపు కోత. ఓకే, తర్వాత బోయ అంజయ్య, హీ బికేమ్ ఏంటిది, చీమలు. తర్వాత అంపశయ నవీన్, ఏం రాశాడు అంపశయ నవీన్, 8వ అడుగు. వాట్ ఈస్ దట్, 8వ అడుగు. ఆ తర్వాత పంజాల జగన్నాథం ఏంటి, మట్టి వాసనలు. సో ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఈజ్ ఆర్ కరెక్ట్. మనం చూస్తే చినుక్ అనేది వెస్టర్న్ యూఎస్ఏ రాకీ మౌంటైన్స్ నుంచి వస్తుంది ఇది. తర్వాత మిస్ట్రాల్ నార్థన్ స్పెయిన్ నుంచి వస్తుంది, సదరన్ ఫ్రాన్స్. సిరోకో నార్థన్ ఆఫ్రికా అండ్ సదరన్ యూరోప్. హర్మాటన్ వెస్టర్న్ ఆఫ్రికా. ఓకే, సో ఇవి ప్రధానమైనటువంటి విండ్స్. సో ఆన్సర్ ఈస్ డి. డి ఈజ్ ద ఆన్సర్. 139 ఈజ్ డి. తర్వాత 140. ఇప్పుడు 140 జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఈస్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఆఫ్ నాసా, యూరోపియన్ స్టేట్ స్పేస్ ఏజెన్సీ అండ్ కెనేడియన్ స్పేస్ ఏజెన్సీ. ఆన్సర్ ఈస్ సి, అంటే బోత్ ఆర్ కరెక్ట్. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఈజ్ ద సక్సెసర్ ఆఫ్ ది హబుల్ టెలిస్కోప్. ఇది ఏ వేవ్స్ని వాడుతుంది, ఇన్ఫ్రారెడ్ వేవ్స్. దీన్ని ఇన్ఫ్రారెడ్ వేవ్స్. తర్వాత 141 చూడండి, మై గవ్ పోర్టల్ కమ్స్ అండర్ ద మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైట్. తర్వాత ఆబ్జెక్టివ్ ఆఫ్ మై గవ్ పోర్టల్ ఈజ్ టు బ్రింగ్ గవర్నమెంట్ క్లోజ్ టు ద కామన్ మ్యాన్. సో రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే, కాబట్టి నాట్ కరెక్ట్ అని అంటున్నాడు. సో ఆన్సర్ ఏంటి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ స్ట్రెమ్ పోర్టల్, ఆటోమేటిక్గా స్ట్రెమ్ అనగానే మనకు గుర్తొస్తుంది లేబర్ మినిస్ట్రీ. ఇట్ ఈస్ నాట్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. ఈ స్ట్రెమ్ పోర్టల్ క్రియేట్స్ నేషనల్ డేటాబేస్ ఫర్ ద అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, బి ఈజ్ ద ఆన్సర్. 143 బయోఫ్యూయల్స్. ఓకే, ద 2 మోస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఈస్ ఇథనాల్ అండ్ బయోడీజిల్. బయోఫ్యూయల్ కెన్ బి డిరైవ్ ఫ్రమ్ ద ఆల్గే మెటీరియల్. ఏంటది ఆన్సర్, బోత్ ఆర్ కరెక్ట్. మనకి బయోఫ్యూయల్స్ రకరకాలుగా ఉంటాయి. ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ మనకు ఫుడ్ నుంచి వచ్చేటివి. ఓకే, సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ఫుడ్ అదర్ దాన్ ఫుడ్ రిసోర్సెస్ వేరే ద్వారా చూసుకుంటే. థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ మైక్రో ఆర్గనిజమ్స్, సూక్ష్మజీవుని చూసుకుంటే. ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూయల్స్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ ఆర్గనిజమ్స్, అంటే జన్యు ఉత్పరివర్తనాలు చేసి అవి ఎక్కువ సన్లైట్ని క్యాప్చర్ చేసేలా చేసి ఎక్కువ బయోమాస్ని తయారు చేసేలా ఎంకరేజ్ చేసి వాటిని హార్వెస్ట్ చేస్తే దాన్ని ఏమంటారు, ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటారు. ఓకే, ఈ రకంగా. సో కాబట్టి ఆన్సర్ ఈస్. తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్ ఫౌండ్ ఇన్ ఎకలాజికల్ సక్సెస్, దాన్ని ఏమంటారు, సీరే అంటారు. ఏమంటారు, సీరే. ఇది మీకు అర్థమవుతుంది. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫార్మ్ అబయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎకోసిస్టమ్. ఏం చెప్పండి ఆన్సర్, అబయోటిక్ ఏంటి, ఆల్ ఆర్ ద 3 అబయోటిక్. ఎకోసిస్టంలో బయోటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా అబయోటిక్ ఫ్యాక్టర్స్. జ్ఞాన సరస్వతి టెంపుల్ బాసరా ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్, గోదావరి. మన స్టేట్ అఫీషియల్ రివర్ ఏంటి, గోదావరి. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఎక్స్క్లూజివ్ పవర్స్ ఆఫ్ లోక్సభ. చెప్పండి, సెకండ్ వన్, టు పాస్ ఎ మోషన్ అగేన్స్ట్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఇంపీచ్మెంట్ అనేది ఆర్టికల్ 61 ప్రకారం బోత్ రాజ్యసభ లోక్సభ రెండు ఉంటాయి. అదేవిధంగా రాటిఫికేషన్ ఆఫ్ డిక్లరేషన్లో కూడా లోక్సభ రాజ్యసభకి సమానమైన పవర్స్ ఉంటాయి, కానీ రివోకేషన్ మాత్రం లోక్సభకు మాత్రమే ఎక్స్క్లూసివ్గా ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ 148 చూడండి. అమంగ్ ది ఫాలోయింగ్ క్రాప్స్ విచ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆంథ్రోపోజెనిక్ సోర్స్ ఆఫ్ బోత్ మీథేన్ అండ్ నైట్రస్ ఆక్సైడ్.
ఏంటది రైస్. తర్వాత 149 చూడండి, వెస్ట్ ఆఫ్రికాలో ఏ లేక్ డ్రై అవుతుందని అడుగుతున్నాడు. ఏ లేక్? లేక్ ఫ్యాగ్యుబిన్. లేక్ ఫ్యాగ్యుబిన్. ఓకే, ఇది మాలి దేశంలో ఉంది, నార్థన్ మాలి దేశంలో ఉంది. గండికోట క్యానియాన్ ఆఫ్ సౌత్ ఇండియా వాజ్ క్రియేటెడ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్? పెన్నార్ రివర్. ఓకే ఓకే, పెన్నార్. ఓకే, గండికోట అనేది పెన్నార్ రివర్ సంబంధించినటువంటి రైట్ బ్యాంక్ విలేజ్ అనమాట. అదొక ఫోర్ట్ ఉంటుంది. సో దానికి సంబంధించిన డైనాసిటీస్ చూడండి, కళ్యాణి చాళుక్యన్స్, తర్వాత పెమ్మసాని నాయకాస్ అండ్ గోల్కొండ సుల్తాన్స్. వీళ్ళందరూ కూడా ఈ గండికోటతో సంబంధం ఉన్న వాళ్ళే. ఓకే రైట్. సో విత్ దిస్ వీ హ్యావ్ డిస్కస్డ్, వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ డిస్కషన్. రైట్, మీట్ ఇన్ ద నెక్స్ట్ టెస్ట్. థ్యాంక్ యూ.